अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము వేదాంత దర్శనంలో రెండవ అధ్యాయంలో రెండవ పాదం చూస్తున్నాము. నిన్న మనము ఈ రెండవ పాదంలో 29వ సూక్తం వరకు మనం చెప్పుకున్నాం. అస్తు ఇక్కడ విషయం వచ్చేసి మనకు సృష్టి ఉత్పత్తి విషయంలో మనం చెప్పుకుంటున్నాము. క్షణికవాది అసత్ నుంచి సృష్టి ఉత్పన్నమైంది, అభావం నుంచి సృష్టి ఉత్పన్నమైంది అంటున్నాడు. అసత్ నుంచి అభావం నుంచి సృష్టి ఉత్పన్నం కాదని చెప్పి సిద్ధాంతి దానికి సమానం చెప్పాడు. ఒకవేళ అసత్ నుంచి అన్ని సృష్టి ఉత్పన్నమైనట్లయితే ఉదాసీనానామపి సిద్ధి భవతి. అంటే ఇంకా కృషకులు, రైతులు ఏం పని చేయాల్సిన అవసరం లేదు, కుంభకారులు కూడా ఏమిటి పని చేయాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా ఏ పని చేయాల్సిన అవసరం లేదు, అన్ని సిద్ధిస్తాయి. అన్ని అసత్ నుంచి అన్ని ఉత్పన్నం అవుతున్నాయంటే ఆ దోష ప్రసక్తి వస్తుంది. కాబట్టి అసత్ నుంచి సృష్టి ఉత్పన్నం కాదని చెప్పి నిరాకరించాడు. కానీ మళ్ళీ ఏమన్నా అంటే ఇవన్నీ కనిపించేది అసత్ అనుకున్నామండి, ఇవన్నీ విజ్ఞానం మాత్రం. ఇవన్నీ కూడా ఈ సంసారంలో నువ్వు సత్ నుంచే సృష్టి ఉత్పన్నమైంది అంటున్నావు, సరే అనుకున్నావు సత్ నుంచి ఉత్పన్నమైంది, కానీ కనిపించే వస్తు జాతం అంతా, ఈ సృష్టి అంతే బ్రహ్మాండం అంతా, ఇది బయట కనిపించేదంతా కూడా విజ్ఞానం మాత్రమేవా. ఆంతరిక అంటే లోపల ఒక విజ్ఞానం మాత్రం, ఒక అనుభూతి, ఒక జ్ఞానం మాత్రమే, విజ్ఞానం మాత్రమే, వాస్తవంగా కాదు, ఇదంతా మాయ, ప్రపంచం అంతా మాయ అని మన పూర్వపక్షి అడిగినప్పుడు లేదు అలా కాదు, నా అభావ ఉపలబ్ధి. ఒకవేళ విజ్ఞానం నువ్వు అంటున్నావు కదా, ఆ విజ్ఞానం అనేది బయట ఉపలబ్ధి లేకపోతే అది అది స్థితి కూడా ఏర్పడదాం. నా అభావ, ఇది మొత్తం అభావం కాదు, ఉపలబ్ధి మనకు కలుగుతుందన్నమాట. బయట ప్రపంచం, బయట ఉండే వస్తువులు, పదార్థ స్థిరంగా స్థిమితంగా ఉన్నాయి కాబట్టి లోపల విజ్ఞానం ఏర్పడింది. లోపల విజ్ఞానం ఏర్పడాలంటే బయట వస్తువు స్థితి స్థిరంగా స్థిమితంగా ఉండాలి, అప్పుడే మనకు లోపల విజ్ఞానం కూడా అనుభూతి ఏర్పడుతుంది అని చెప్పి ఈ రకంగా సమాధానం చెప్పారు. దానికి సమాధానంగా మళ్ళీ అవి బాహ్యాత్మక పదార్థాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు వస్తువులు ఉన్నాయి కానీ అవి సత్యం కాదు, అవి స్వప్నానికి సమానంగా కల్పితాలు. ఏ విధంగా స్వప్నంలో ఏ విధంగా అని యథార్థంగా ఉన్నట్టుగా ఉంటాయి కానీ లేచి చూడగానే అని ఆ కల్పితాలు ఏ విధంగా కనిపిస్తాయో, అలాగే ఈ విజ్ఞానం కూడా, ఈ బయటి ప్రపంచం కూడా అలాగే ఉంది, స్వప్నాదివత్ అని పూర్వపక్షి మళ్ళీ ఆక్షేపించినట్టు. స్వప్నాదికి సమానంగా కాదు, వైధర్మ్యాచ, దానికి విపరీతంగా కూడా మనకు పదార్థాలు, వస్తువులు కనిపిస్తున్నాయి. స్వప్నానికి లేకపోయినా స్వప్న సదృశ్యమైనటువంటి అన్య పదార్థాలు ప్రత్యక్షాది ప్రమాణాల ద్వారా ఉపలబ్ధం అవుతున్నాయి కాబట్టి నువ్వు ఆ రకంగా మొత్తం అభావం చెప్పి విజ్ఞానం చెప్పడం ఏ రకంగా కూడా యుక్తి సంగత కాదు అని చెప్పి సిద్ధాంతి పూర్వపక్షిని ఖండించినమాట. అభావం చేత భావోత్పత్తి కలగదు, సృష్టి ఉత్పత్తి కలగదు, భావం చేత భావోత్పత్తి కలుగుతుందని చెప్పి ఈ రకంగా విషయాన్ని మనకు ప్రస్తావించారన్నమాట. ఫస్ట్ ఇప్పుడు ఇదే విషయాన్ని తీసుకొని మనకు విషయం ప్రస్తావించబడుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఏదైతే ఉందో అది మనం లాస్ట్ లో తీసుకున్నాం అండి. నేను 15 నిమిషాల ముందే దాన్ని ముగిచ్చేస్తాను. ఆ విషయం మనం అంతిమంగా తీసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ప్రకృతి మనసు, ఇందులో ఇప్పుడు చెప్పిన పాఠంలో ఎవరికైనా మీకు సందేహాలు ఉన్నాయా? ఫస్ట్ ప్రకృతి మనసు రామ. చూడండి, ఇప్పుడు సృష్టి విషయంలో మనం చెప్పుకుంటున్నాం, కానీ పూర్వపక్షం ఏమంటున్నాడంటే ఇంకా సిద్ధాంతి తన మనకు ఆ భావం చేత భావోత్పత్తి కలుగుతుందనే విషయాన్నే ఇంకా పుష్టి చేస్తున్నామాట. ఏం చేస్తున్నాడంటే నా భావ అనుపలబ్ధి, అంటే ఇక్కడ నా భావం అంటే అభావం ఉన్నట్లయితే ఉపలబ్ధం అనేది కాదనమాట, అనుపలబ్ధే.
ఇప్పుడు నువ్వు అభావం చేత భావం అంటున్నావు కదా. ఇప్పుడు ఒకవేళ అభావం నా భావం లేదు అన్నట్లయితేనా అనుపలబ్ధి అంటే ఉపలబ్ధమే కాకూడదు. ఎందుకంటే అంటే వాసనానాం భావో వర్తమానత్వం అంటే మనకు మనం ఏం చేసినా కూడా ఏం చూసినా కూడా ఒక సంస్కారం ఏర్పడుతుంది, ఒక వాసన ఏర్పడుతున్నాడు. సాంసారిక పదార్థాలు ఏవైతే చూస్తున్నామో, ఏవైతే మనము అనుభూతిని పొందుతున్నాం ప్రత్యక్షాది ప్రమాణాల ద్వారా, అవన్నీ ఏవైతే ఒక వాసన రూపంలో ఒక సంస్కార రూపంలో విద్యమానంగా ఉంటాయన్నమాట. అవన్నీ సంస్కారాలు ఎలా ఉత్పన్నమయ్యాయి? బహిర్గతంగా ఉన్నటువంటి పదార్థాలను చూస్తున్నాము కాబట్టే మన లోపల సంస్కారం ఏర్పడుతుంది. మన లోపల సంస్కారాలు ఏర్పడుతున్నాయి అన్నమాట. అంటే బయట వస్తువులు లేకపోయినట్లయితే మనకు ఆ సంస్కారం ఏర్పడదన్నమాట. అంటే లోపల నువ్వు అంటున్న అంతా విజ్ఞానం, ఇదంతా మాయ, ఇదంతా ఏం లేని చెప్పి ఆ లోపల విజ్ఞానం ఏర్పడాలన్నా కూడా, లోపల ఆ జ్ఞానం ఏర్పడాలన్నా బయటగత వస్తు విద్యమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సంస్కారం, ఆ వాసన, విజ్ఞానం అనేది ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ. అందుకే నా అది భావం కాదని చెప్పడం యుక్తి సంగతి కాదు. అనుపలబ్ధేహే, అందుకే నా భావో అనుపలబ్ధేహే అని చెప్పాను. కింద భాషను చూడండి, మీకు స్పష్టమవుతుంది. వాసనానాం భావో వర్తమానత్వం అంటే వాసనే సంస్కారం అనమాట. అంటే వాసన యొక్క సంస్కారం విద్యమానత ఏదైతే ఉందో, భావం అంటే వర్తమానత్వం, స్వతః నా భవేత్. ఇవి తమ అంటే ఎటువంటి బహిర్గతంగా మొత్తం అభావం అనుకోండి. నువ్వు చెప్పిన ప్రకారం క్షణికవాద సిద్ధాంతం ప్రకారంగా బయట ప్రపంచం అంతా అభావము, శూన్యము, ఏమి లేదంతా మాయ, స్వప్నవత్ మాయ అన్నట్లయితున్నా అప్పుడు ఏంటి? లోపల వాసనారూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, వాసన రూపి ఆ విజ్ఞానం ఏదైతే ఉందో, విశిష్ట జ్ఞానం ఏదైతే ఏర్పడిందో మనకు, అవన్నీ కూడా స్వతహా తనకు తాను బహిర్గత పదార్థం లేకుండా ఏమి ఉత్పన్నం కావు. అంటే స్వతహా తనకు తాను విజ్ఞానం ఏర్పడదన్నమాట. కుతః ఎందుకు ఏర్పడంటే అనుపలబ్ధేహే. మన సూత్రం చెప్పుకునేదా అనుపలబ్ధి. ఉపలబ్ధం లేదు కాబట్టి. ఏంటి ఉపలబ్ధులు? నీ మత నీ అంటే సిద్ధాంతి పొదుపక్షం అంటాడు. నీ మతానుసారంగా, నీ క్షణికవాద సిద్ధాంతం ప్రకారంగా బాహ్య పదార్థానం అనుపలబ్ధత్వాత్. ఎందుకంటే బయట నీవేమంటున్నా స్వప్నాధిపత్ అంత శూన్యం అంటున్నావట. కాబట్టి స్వప్నకు సమానంగా అన్ని శూన్యం అన్నట్లయితేనా బాహ్య పదార్థానం అనుపలబ్ధత్వాత్, పదార్థాలు స్వప్నకు సమానం అంత శూన్యం ఏమి లేవు అన్నట్లయితేనా ఉపలబ్ధం కాలేదు. కాబట్టి నువ్వు చెప్పిన ప్రకారంగా ఏది ఉత్పన్నం కాదనమాట. అంటే లోపల విజ్ఞానం కూడా ఏది ఉత్పన్నం కాదు. ఎందుకు? ఉపలబ్ధం కావడం లేదు కదా నీ ప్రకారంగా. అందుకే బాహ్య పదార్థానం అనుపలబ్ధత్వా, బాహ్య పదార్థన ఉపలబ్ధి అంతరైన వాసనాహ న సముద్భవంతి. ఎందుకు నీ ప్రకారంగా ఆ బయట పదార్థం అంటూ ఏం లేదు. బయటి పదార్థం లేకపోతే బాహ్య పదార్థ ఉపలబ్ధి అంతరైన, అంటే బయట పదార్థం ఉపలబ్ధి లేకుండా, ప్రాప్తి లేకుండా ఆ వాసనాహ నా సముద్భవంతి. లోపల సంస్కారాలు కూడా, లోపల విజ్ఞానం కూడా ఏమీ ఏర్పడదు. ఈ ప్రకారం వెళ్ళిపోతేనా మనకు సంస్కారం ఉన్నాయి, వాసన ఉంది, కర్మఫలం ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది అంటున్నాం. ఇవన్నీ బహిర్గత పదార్థాలను, భోగాలను మనం చూస్తాం కాబట్టి మనకు కర్మాశయం ఏర్పడి, కర్మ ప్రారంభం ఏర్పడింది అనమాట. ఇవన్నీ కూడా వాసన రూపి సంస్కారాలు ఏవి ఏర్పడవు. బహిర్గత పదార్థాలు లేనట్లయితే, అంత మాయ అన్నట్లయితేనా ఇవన్నీకి ఏవి కూడా వాసన రూపి సంస్కారం ఏర్పడకూడదు అనమాట. యతోహి వాసనాహి అభ్యంతర సంస్కార. వాసన ఏంటి? అభ్యంతర సంస్కార. ఇవన్నీ ఈ సంస్కార లోపల విద్యమానంగా ఉన్నాయి. అలాగే ఆ సంస్కారశ్చ బాహ్య పదార్థే ప్రవర్తనాత్ భవతి. ఈ సంస్కార అభ్యంతరంగా ఉన్నటువంటి, లోపల ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి, ఆ సంస్కారాలన్నీ కూడా బాహ్య పదార్థంలో ప్రవృత్తమైనప్పుడే ఇవన్నీ లోపల సంస్కారం ఏర్పడుతుంది. అంటే బహిర్గత పదార్థాలతో మనం భోగం చేసినప్పుడే, వాటితో యుక్తమైనప్పుడే మనకు అంతర్భూతంగా మనకు ఆ సంస్కారం, ఆ వాసన మనకి ఏర్పడుతుంది. ఎక్కడ? బాహ్య పదార్థే ప్రవర్తనాత్ భవతి. ఈ సంస్కారం బహిర్గత పదార్థాలతో యుక్తమైనప్పుడు మాత్రమే ఈ లోపల మనకు సంస్కారం ఏర్పడుతుంది, వాసన ఏర్పడుతుంది, అనుభూతి ఏర్పడుతుంది, విజ్ఞానం ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి నువ్వు చెప్పిన ప్రకారంగా స్వప్నాధివత్ మొత్తము శూన్యం అండి, మాయ అండి ఏమి లేదంటేనా అప్పుడు సంస్కారాలు కూడా ఏర్పడకూడదు అని చెప్పిన. వాసన సంస్కారం కూడా ఏమి ఏర్పడవు. అప్పుడు వాసన సంస్కారం లేకపోతే నీకు ప్రారంధం కూడా ఉండదు, ప్రారంధం లేకపోతే నీకు జన్మ కూడా ఉండదు అనమాట. జన్మ ఉండకూడదు, కానీ జన్మ చూస్తున్నాం, జీవుల్లో అనేక రకాల కర్మలు చూస్తున్నాం. ఇవన్నీ మనకు ప్రత్యక్షం కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని నిరాకరించడానికి లేదు, అభావం చెప్పడానికి లేదు. అందుకే తస్మాత్ బాహ్య పదార్థం అనపేక్ష వాసనానాం సిద్ధి, వాసనానాం అసిద్ధి విజ్ఞానవాదే. విజ్ఞానవాదంలో, క్షణికవాదంలో బాహ్య పదార్థాలు లేకుండా అనపేక్ష, వాటిని ఉపేక్షించి
అంత స్వప్నాదికి సమానంగా మాయ అని చెప్పినట్లయితే నీకు ఆ వాసనానం అసిద్ధి. ఈ వాసన రూపి సంస్కారాలు కర్మలు ఏవైతే ఉన్నాయో కర్మానుగుణంగా జన్మ అని చెప్తున్నా కదా, అవన్నీ కూడా ఏమి ఉండవంట. వాసన లేకపోతే సంస్కారాలు, సంస్కారాలు అయితే కర్మలు లేవన్నమాట. కానీ నీ సిద్ధాంతం ప్రకారం విజ్ఞానవాదంలో అది దోష ప్రసక్తి వస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పాడనమాట. అస్తు, ఇది మీకు స్పష్టమైంది అనుకుంటాను. కాబట్టి మనకు లోపల ఒక విజ్ఞానం ఏర్పడింది, ఒక సంస్కారం ఏర్పడింది, ఒక వాసన ఏర్పడింది అంటే అది బయట పదార్థాలు ఉన్నప్పుడే యథార్థంగా ఉన్నాయి కాబట్టి అప్పుడు మనకు ఆ విజ్ఞానం బయటగా చూస్తే మనకు లోపల అజ్ఞానం ఏర్పడింది అనమాట. బయట పదార్థం లేకపోతే లోపల ఆ విజ్ఞానం కూడా మనకి ఏర్పడదు. సంసార పదార్థం ఏమి శూన్యంగా ఉందనుకోండి, ఏం కనిపించలేదు అనుకోండి, మనకి లోపల ఏమన్నా ఏర్పడుతుందా? మనం ఏదైనా కళలు కంటున్నామంటే కళలు చూస్తున్నామంటే రాత్రిల పూట అవి ఏదైనా బయట ఉన్నటువంటి పదార్థాలను, దినంలో చూసినటువంటి పదార్థం దినంలో చూసినటువంటి విచార చింతన ఏవైతే ఉన్నాయో అవే మనకు స్వప్నంలో పగలు చూసినవి, పగలు విన్నవి, పగలు వాటితో సంయుక్తంగా ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవే మనకు కళల రూపంలో వస్తాయి, విద్యమానంగా వస్తాయి. అంటే విద్యమానంగా ఉన్నాయి కాబట్టి విద్యమానమైన వస్తువు పదార్థాలు మనం చూస్తున్నామో అవే మనకు భిన్న భిన్న రూపంగా వచ్చాయన్నమాట. అక్కడ ఆ సత్తే లేకపోతే, బహిర్గత పదార్థాలు లేకపోతే, బహిర్గత సంబంధమే లేకపోతే నీకు ఆ స్వప్నం కూడా ఉత్పన్నం కాదు, ఆ కళలు కూడా నీకు రావు. కళలు వస్తున్నాయి, ఆ రకమైన విజ్ఞానం ఏర్పడింది అంటే బహిర్గత పదార్థాలు ఉండాలి. కాబట్టి ఇవన్నీ మనకు అలా కలుగుతున్నాయంటే బయట పదార్థం ఉంది కాబట్టి కలుగుతున్నాయి. కాబట్టి నువ్వు నీ ప్రకారం వెళ్ళిపోతున్నా అంత శూన్యం, అంత అభావం, ఈ స్వప్నానికి సమానంగా శూన్యం అనేట్లయితే ఈ స్వప్న అది వాసన రూప సంస్కారాలు ఏర్పడవు, అసిద్ధి కలుగుతుంది అని చెప్పి దోషం చూపించాడు అనమాట. ఇంకా ఇంకా ఓ దోషం, ఇంకా దాని పుష్టి కొరకు చెప్తున్నారు సిద్ధాంతి. క్షణికత్వాచ, ఇంకా నీ ప్రకారంగా అయితే ఈ క్షణికవాద సిద్ధాంతం అనేది ఇంకా ఆ క్షణికవాద సిద్ధాంత ప్రకారంగా అయితే ఈ స్థితి ఏర్పడమాట, అంటే అస్తిత్వం ఏర్పడమాట, కర్మలు ఉన్నాయనే భావన కూడా ఏర్పడదన్నమాట. నష్టం అయిపోతుంది కదా. క్షణికత్వం సిద్ధాంత ప్రకారంగా వస్తువు యొక్క స్థితి ఉత్పన్నం కాదనమాట. చూడండి, క్షణికత్వాచ, క్షణికత్వాత్ అతచ క్షణికత్వాత్, క్షణికత్వాదపి విజ్ఞానవాదస్య వాసనానాం అపి క్షణికత్వం స్యాత్. క్షణికత్వాదపి అంటే క్షణికత్వాద్ అంటే విజ్ఞానవాదస్య, విజ్ఞానవాదం అయితే ఉందో ఆ వాసనానామపి క్షణికత్వం స్యాత్. వాళ్ళ క్షణికవాద సిద్ధాంతం ప్రకారం అయితే విజ్ఞానం ఉందో, అంటే బహిర్గత పదం చూసినప్పుడు అయితే సంస్కారం ఏర్పడిందో, అయితే వాసన ఏర్పడిందో, అయితే విజ్ఞానం ఏర్పడిందో, బయట పదార్థాన్ని చూసినప్పుడు ఆ సంస్కారం మనలో ఉండిపోయిందన్నమాట. అది ఏతుంది వాసనానమపి క్షణికత్వం చేత అది కూడా క్షణికమైపోతుంది. ఇప్పుడు బయట ఉండేటువంటి పదార్థం ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నీకు ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. అక్కడ విద్యమానంగా ఉంటే నీకు సంస్కారం ఏర్పడుతుంది, ఒక వాసన ఏర్పడుతుందట. అది విద్యమానంగా లేకపోయినప్పుడు ఏమవుతుంది, అది కూడా లోపల కూడా అది ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. అదే ప్రవాహం ఉంటుంది కానీ, అదే సంతతి ఉంటుంది కానీ అక్కడ వస్తు రూపం అంటూ, వస్తు ఆకారం అంటూ ఏది ఉండవాడ. క్షణంలో ఉత్పన్నమవుతుంది, క్షణంలో నష్టమైపోతుంది అన్నమాట. నీకు లోపల కూడా ఏమవుతుంది, వాసన కూడా సంస్కరణ అదే విధంగా ఉంటుంది. వస్తు రూపము ఆకృతి అనేది ఏమో కనిపించింది అనమాట. కానీ ఈ సిద్ధాంతం ప్రకారం వెళ్ళినట్లయితే బహిర్గత పదార్థాలు క్షణికంగా ఉన్నట్టే లోపల కూడా సంస్కారం కూడా అన్ని క్షణికంగా ఉత్పన్నం అవుతాయి, క్షణికంగా నష్టమైపోతాయి. అక్కడ వస్తుస్థితి అంటూ ఏమి ఉండదు అనమాట. ఆ దోషం వస్తుంది. అందుకే వాసనానమపి క్షణికత్వం స్యాత్. తదా వాసన, తదా వాసన నా బాహ్య పదార్థానం హేతు భవేత్. అప్పుడు వాసన అనేది నా బాహ్య పదార్థానం హేతు భవేత్, బాహ్య పదార్థాలు హేతు కాదనమాట. ఎందుకంటే బహిర్గత పదార్థం ఏ క్షణకాలంలో ఉన్నట్లేదు, ఏదో విద్యమానంగా ఉంటే అది లోపల వాసన ఏర్పడుతున్నమాట. అప్పుడు ఆ క్షణికత్వం నష్టమైనప్పుడు లోపల వాసన, సంస్కారం, విజ్ఞానం ఏర్పడటానికి కూడా అది కారణం కాదు. అందుకే నా బాహ్య పదార్థాన్ని హేతు భవేత్, హేతు కూడా ఇంకా హేతు కారణ రూపంలో ఉంటాయి కూడా ఆవశ్యకత అంటూ అవసరం అంటూ ఏది ఉండదు అనమాట. ఎందుకంటే ఈ బహిర్గత పదార్థము క్షణంలో ఉత్పన్నమవుతుంది, క్షణంలో నష్టం అయిపోయినప్పుడు నీకు లోపల సంస్కారం, లోపల విజ్ఞానం ఏం ఏర్పడగలుగుతుంది, ఏర్పడాలి అంటే విజ్ఞానం, వాసనానివి ఏర్పడవు అని చెప్పి ఇక్కడ వరకు ఒక రకమైన అర్థం చెప్పాడు అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే క్షణికత్వాత అనే సిద్ధాంతాన్ని యం ఆశ్రిత్య ఖలు వాసనా స్యాత్ తస్య స్థిరత్వేన భవితవ్యం. దేన్ని ఆశ్రయించి అయితే వాసనలు ఏర్పడతాయో అది తస్య స్థిరత్వేన భవితవ్యం. మనకు ఒక వాసన, ఒక సంస్కారం ఏర్పడిందంటేనా అది బయట వస్తువు స్థిరంగా ఉన్నప్పుడు స్థిరత్వేన భవితవ్యం. ఆ వస్తువు, ఆ పద స్థిరంగా ఉండాలి, విద్యమానంగా ఉండాలి.
అప్పుడే మనకు ఈ వాసన, ఈ సంస్కారం, ఈ విజ్ఞానం ఉత్పన్నమవుతుంది. బయట పదార్థం స్థిరంగా లేకపోతే క్షణకాలం కూడా నీకు సంస్కారం ఏర్పడుతుంది, సంస్కారం ఏర్పడదు. అందుకే యం ఆశ్రిత్య ఖలు వాసనాః స్యాత్. అంటే ఏ పద ఇప్పుడు ఈ సమాజంలో అనేక దృశ్యాలు చూస్తుంటామట. ఏ రకమైన దృశ్యం చూస్తే ఆ రకమైన దృశ్యం, ఆ రకమైన ఆ సంస్కారం, ఆ రకమైనటువంటి వాసన మళ్ళీ ఉత్పన్నం అవుతుందన్నమాట. అనేక దృశ్యాల్లో ఏది లక్ష్యంగా పెట్టుకొని ఏ దృశ్యాన్ని అయితే చూస్తున్నాం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల విషయాలు ఏదైనా కావచ్చు, ఏది చూస్తున్నామో, ఏ విషయాన్ని, ఏ వస్తువుని, ఏ పదార్థాన్ని అయితే చూస్తున్నామో ఆ వస్తువు, ఆ పదార్థం అనేది, ఆ విషయం ఇది అక్కడ స్థిరంగా ఉండాలి. అప్పుడే మనకు ఆ వాసన రూపి సంస్కారం ఏర్పడుతుంది. అందుకే ఎం ఖలు వాసనాః స్యాత్, ఎం ఆశ్రిత్య వాసనాః స్యాత్ తస్య స్థిరత్వేన భవితం. అది స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ లోపల కూడా ఆ సంస్కారం, ఆ విజ్ఞానం ఏర్పడుతుంది. ఇది సిద్ధాంతం అన్నమాట. కానీ ఇక్కడ ద్వయం హి ఖలు వాసనాశ్రయం. ఇక్కడ ఈ రెండు కూడా వాసనను, అంటే బాహ్య పదార్థమైన లోపల సంస్కారం రెండు కూడా ఏంటి, ఎట్లా ఉన్నాయంటే వాసన మీద ఆధారపడి ఉన్నాయన్నమాట. ద్వయం హి ఖలు వాసనాశ్రయం అంటే ఈ రెండు కూడా వాసన అంటే సంస్కారం ఆశ్రయించి ఉన్నాయి. ఏంటివి? వాసన అంటే ఆధారం, అంటే ఒక సంస్కారం ఏర్పడడానికి, ఒక విజ్ఞానం ఏర్పడడానికి ఆశ్రయం ఏంటి? వాసనాశ్రయం. అంటే వాసన, సంస్కారం, విజ్ఞానం లోపల ఏర్పడటానికి కారణం ఏమిటంటే, ఆశ్రయం, ఆధారం ఏమిటంటే బాహ్యం భోగ్యం. అంటే బహిర్భూతంగా ఉన్నటువంటి భోగ్య వస్తువులు, భోగ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో, వస్తువులు, పదార్థాలు అవి అన్నమాట. బాహ్యం భోగ్యం తథా ఆంతరికో భోక్త. అంటే బయట వస్తువులు, పదార్థాలు విద్యమానంగా ఉండాలి. తథా ఆంతరికో భోక్త, లోపల జీవాత్మ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండు ద్వయం హి ఖలు వాసనాశ్రయం, రెండు కూడా ఉండాలన్నమాట. ఏంటివి? ఇక్కడ మనకు ఈ వాసన సంస్కారం ఏర్పడాలి అంటే బయట పదార్థం ఉండాలి, లోపల అనుభూతిని పొందేటువంటి, ఆ జ్ఞానాన్ని పొందేటువంటి ఆత్మ కూడా, భోక్త కూడా ఉండాలి. ఈ రెండు విద్యమానంగా ఉన్నప్పుడే అది సిద్ధిస్తున్నమాట. ఈ వాసన రూప సంస్కారం ఏర్పడుతున్నమాట. బయట బహిర్గతంగా పదార్థం ఉంది, లోపల జీవాత్మ లేదనుకోండి, ఆ అనుభూతి ఎవరికి కలుగుతుంది? ఆ విజ్ఞానం ఎవరికి కలుగుతుంది? కాబట్టి బహిర్భూతంగా ఉండే పదార్థం కూడా ఉండాలి, అంతరంగా మనకు జీవాత్మ కూడా ఉండాలి. అందుకే వాసన ఆశ్రయం, అంటే వాసనకి ఆధారం, సంస్కారం ఏర్పడడానికి కారణం ఏమిటంటే, ఆధారం ఏమిటంటే బాహ్యం భోగ్యం తథా ఆంతరికో భోక్త ద్వాభ్యాం స్థిరాభ్యాం. ఈ రెండు స్థిరంగా ఉన్నప్పుడే బయట పదార్థం స్థిరంగా ఉండాలి, లోపల ఆత్మ కూడా, జీవాత్మ కూడా స్థిరంగా ఉండాలి. ద్వాభ్యామపి స్థిరాభ్యాం భవితవ్యమే. ఈ రెండు స్థిరంగా ఉన్నప్పుడే అప్పుడు సంస్కారం, వాసన, ఈ విజ్ఞానం ఏర్పడతాయి. దీంట్లో ఏ ఒకటి లేకపోయినా, ఆత్మ లేకపోయినా, బయ బహిర్గత పదార్థం ఉన్నప్పటికీ కూడా సంస్కారం ఏర్పడదు అనమాట. ఏంటి ఆ సంస్కారం ఇక్కడ, అలాగే జీవాత్మ లేకపోయిన జీవాత్మ లేకపోయిన ఆ సంస్కారం అనే యొక్క జ్ఞానం మనకి ఏర్పడమాట. అలాగే ఆ జీవాత్మ నుండి బహిర్గత పదార్థం లేకపోయినా కూడా అప్పుడు జీవాత్మకు ఎటువంటి జ్ఞానం కలగదు. అంటే రెండు స్థిరంగా అనివార్యంగా ఉండాలి. లోపల జీవాత్మ అనుభూతిని పొందేటి, విజ్ఞానం పొందేటి ఆత్మ ఉండాలి, బయట వస్తువు పదార్థం కూడా విద్యమానంగా ఉండాలి. అభావం అని చెప్పకూడదు అని సిద్ధాంతి ఆ రకం ఖండిస్తున్న క్షణికవాదిని. అందుకే నాచ తౌ స్థిరౌ క్షణికవాదే విజ్ఞానవాదే తస్మాత్ నా విజ్ఞానవాద శ్రేయన్. అందుకే నాచ తౌ స్థిరౌ క్షణికవాది. కానీ ఈ క్షణికవాద సిద్ధాంతంలో ఇవి రెండు స్థిరంగా ఉండాలి, అప్పుడే మీకు సంస్కారం ఏర్పడుతున్నమాట. ఈ క్షణికవాద సిద్ధాంతం ప్రకారంగా ఈ సంస్కారం అనేది ఏర్పడదు. ఈ విజ్ఞానవాదం ప్రకారంగా ఈ సంస్కారమే ఏర్పడదు అన్నమాట, లోపల కానీ బయట కానీ. బయటి పదార్థం కూడా ఎప్పుడు ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, నష్టం ఉంది. లోపల సంస్కారం కూడా అలాగే ఉత్పన్నమవుతుంది, నష్టం అవుతుంది. రెండు స్థిరంగా లేవంట. బయట స్థిరంగా లేవు కాబట్టి లోపల స్థిరంగా ఉండదు అన్నమాట. అందుకే నాచ తౌ స్థిరౌ క్షణికవాది. నీ మతాన్ని స్థిరంగా, నీ సిద్ధాంతం ప్రకారంగా రెండు స్థిరంగా ఉండవు. స్థిరంగా ఉన్నప్పుడు నీకేమవుతుంది? ఆ వాసన రూపి సంస్కారం కూడా, విజ్ఞానం కూడా ఏమీ ఏర్పడదు. అందుకే క్షణికవాదే అంటే విజ్ఞానవాదే. తస్మాత్ నా విజ్ఞానవాద శ్రేయ. అందుకే విజ్ఞానం శ్రేష్ఠమైనది కాదు, శ్రేష్టమైనది కాదు, అంటే యుక్తి సంగతమైనది కాదు, దోషయుక్తంగా ఉంది. ఈ క్షణికవాద సిద్ధాంతం ప్రకారంగా ఏ రకం కూడా సృష్టి ఉత్పన్నం కాదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా కూడా దాన్ని పుష్టి చేసి చెప్పాడనమాట. ఇలా చెప్పిన తర్వాత సర్వథా అనుపపత్తేశ్చ, ఇంకేముంటుందంటే సర్వథా అనుపపత్తేశ్చ. అలాగే ఇంకా నీ ప్రకారం వెళ్తే ఏది కూడా ఉత్పన్నం కాదు. ఈ క్షణికవాద సిద్ధాంత ప్రకారంగా, విజ్ఞాన చూసినట్లయితే ఈ సంసారంలో ఈ సంస్కారం కాదు కూడా, సంస్కారం ఒకటే కాదు, విజ్ఞానం ఒకటే కాదు, ఏది కూడా ఉత్పన్నం కాదు.
సర్వతా అనుపత్తిష్టంగా అప్పుడు పూర్తిగా ఆ ఉపపత్తం అనేది కాదు, ఉపపత్తిని కలగదు. ఉపపత్తి అనేది కలగదు అనమాట. ఇది చూడండి భాష్యంలో. సర్వథ అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. సర్వథ అంటే సర్వ ప్రకారైన అంటే అన్ని రకాలుగా అన్ని ప్రకారాలుగా విజ్ఞానస్య, విజ్ఞానస్య అంటే వాసనాయాశ్చ బాహ్య పదార్థాన బాహ్య పదార్థ అనాశ్రయణ బయట పదార్థాల ఆశ్రయం లేకుండా అనుపపన్నత్వాదేవ విజ్ఞానవాదో జగత్ ఉత్పత్తో నా యుక్త. నువ్వు అన్ని రకాలు కూడా విజ్ఞానం అంటే వాసనకి వాసన ఏర్పడాలంటే బాహ్య పదార్థ అనాశ్రయేణ బాహ్య పదార్థం యొక్క ఆశ్రయం లేకుండా ఎటువంటి పదార్థం కూడా ఉత్పన్నం కాదు. అనుపపన్నత్వాదేవ అది ఏది కూడా పదార్థం ఉత్పన్నం కాదు కాబట్టి విజ్ఞానవాదం అనేది జగత్ ఉత్పత్తిలో నా యుక్త. జగత్ ఉత్పత్తిలో నా యుక్త అంటే అన్ని రకాలు కూడా ఏ రకంగా చూసుకున్నా కూడా బయటి పదార్థాలను స్వీకరించకపోతే గిన స్వప్నవత్ అంతా మాయ ఏమి లేదు అన్నట్లయితేనా, జగత్ మిథ్య అన్నట్లయితేనా లోపల నీకు సంస్కారం కూడా ఏది ఏర్పడదు. నీ సిద్ధాంతపక అన్ని క్షణికంలో ఉత్పన్నమవుతుంది నష్టమవుతున్నట్లయినా నీకు లోపల సంస్కారం ఏది ఏర్పడదు అనమాట. ఆ రకంగా ఇంకా బహిర్గత పదార్థాన్ని స్వీకరించినప్పుడు ఏముంటుంది, లోపల కూడా ఏముండాలి, సంస్కారం ఏర్పడదు అనమాట. కాబట్టి ఆ రకంగా దోష ప్రసక్తి వస్తుంది. కాబట్టి నీ విజ్ఞానం వాదం ప్రకారం క్షణికవాద సిద్ధాంత ప్రకారంగా జగత్కి ఉత్పత్తే కలగదు. జగత్ ఉత్పత్తో నా యుక్త, జగత్ ఉత్పత్తికి యుక్తి సంగతమే కాదు ఈ సిద్ధాంతం అనేది. అందుకే సర్వత అనుపత్తి అన్ని ప్రకారాలు కూడా ఉపపన్నం ఏ రకం కూడా ఉపపన్నం కాదు. కాబట్టి క్షణికవాద సిద్ధాంతం ప్రకారంగా ఈ సృష్టి ఉత్పత్తి ప్రళయాలు అనేది ఏ రకంగా సిద్ధించవు. అందుకే దోషయుక్తంగా ఉందని చెప్పి సిద్ధాంతం ఇది కూడా ఖండించాడు. కాబట్టి బాహ్యగత పదార్థాలు ఖచ్చితంగా స్వీకరించినప్పుడే లోపల సంస్కారం వాసన ఏర్పడుతుంది. వాటి వల్ల మన జగత్ ఉత్పత్తి ఏర్పడుతాం. లోపల వాసన సంస్కారం ఉన్నాయి కాబట్టి జీవాత్మకు మనకు పరమాత్మ సృష్టి నిర్మిస్తున్నామట. జీవాత్మనికి ఎటువంటి కర్మాసనం లేనప్పుడు ఈ సృష్టి నిర్మించాల్సిన అవసరం లేదు. కర్మలు ఉన్నాయంటే జన్మ సృష్టి ఉందా, కర్మ లేకపోతే సృష్టి లేవట. కర్మ వైచిత్ర్యాత్ సృష్టి వైచిత్ర్యం. కర్మ విచిత్రత బట్టి సృష్టిలో విచిత్రత అనేది కనిపిస్తుంది. కాబట్టి మనకు కర్మ అనివార్యము. కర్మ ఉంది కాబట్టి ఈ సృష్టి కూడా ఉందన్నమాట. కాబట్టి ఈ రకంగా క్షణికవాద సిద్ధాంత ప్రకారంగా సృష్టి ఉత్పత్తి జగత్ ఉత్పత్తి అనేది యుక్తి సంగతం కాదు అని చెప్పి ఖండించారు అనమాట. ఇలా చెప్పిన తర్వాత చూడండి, న ఏకస్మిన్ అసంభవాత్. అలాగే నీ ప్రకారంగా వెళ్తే ఏది ఒక పక్షంలో కూడా ఏ పక్షంలో కూడా సిద్ధించదన్నమాట. ఏ రకం కూడా ఒక సిద్ధాంతం కూడా సిద్ధించదు, అంటే ఒక పక్షంలో కూడా సిద్ధించదు. ఇప్పుడు ఒక విషయంలో అనేక మంది అభిప్రాయాలు ఉంటాయి కదా. అనేకాంతివాదం ఉంటుందంట ఒకే విషయంలో. కొంతమంది ఒక రకం చెప్తా, ఇంకో రకం చెప్తా, ఇంకో రకం చెప్తుంటారు అనమాట. అంటే అనేక వాద వివాదాలు ఉంటాయన్నమాట. అలాగా నా ఏకస్మిన్ అపి అసంభవాది, ఏది కూడా ఒకటి కూడా సంభవించింది నీ ప్రకారం వెళ్తే అన్న. ఏ రకం కూడా ఒక తత్వం కూడా సంభవించదు అని చెప్పి దీనికి అర్థం చెప్తున్నా చూడండి. నా ఏకస్మిన్ అసంభవాది అంటే ఒక పక్షంలో కూడా ఏది కూడా నీ ప్రకారం వెళ్తే సిద్ధించదు అని చెప్పి సిద్ధాంతి అంటున్నాడు. చూడండి ఏ రకంగా అంటే అపదో అయం అనిస్వరవాద పక్షో ఇదానిం నిరాకరితి. ఇంతవరకు మనకు క్షణికవాద సిద్ధాంతం అన్ని రకాలుగా ప్రశ్నించినప్పుడు ఖండించేసినమాట. నీ ప్రకారం వెళ్తే జగత్ ఉత్పత్తి కానే కాదు, అభావంగా తీసుకున్నా క్షణికత్వంగా తీసుకున్నా సృష్టి ఉత్పత్తి ప్రధానం కానే కాదు చెప్పి ఖండించేశాడు. అందుకే సర్వతా అనుపత్తి నీ ప్రకారం ఏ రకం కూడా ఉపపన్నం కాదు అని చెప్పి సిద్ధించాడు క్షణికవాదిని. ఇప్పుడు కొంత అనిస్వరవాదులు ఈశ్వర తత్వాన్ని స్వీకరించారు నాస్తికులు ఎదుగుతున్నారు. వారి యొక్క అభిప్రాయం కూడా ఖండిస్తున్నారు ఇక్కడ. చూడండి, అపదో అయం అనీశ్వరవాద పక్ష ఇదానిం నిరాకరిత. అనీశ్వరం అంటే ఈశ్వరవాదాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క పక్షాన్ని కూడా ఇదానిం నిరాక్రియతే అంటే నిరాకరించబడుతుంది, ఖండించబడుతుంది. స ఏషో అనేకాంతవాద అంటే అది అనేకాంతవాదాన్ని అంటే కొంతమంది ఒక విషయం ఇలా ఉండొచ్చు అని చెప్పి అనేక రకాల వాదనలు చెప్తుంటామాట. అలాంటి అనేకాంతవాదాన్ని ఖండించడం అన్నమాట. అనేకాంతవాదాన్ని ఖండించాలంటే ఏం ఒకటే నిశ్చయాత్మకంగా ఉంటుందన్నమాట. ఏకాంతవాదం ఉంటుందన్నమాట, అనేకాంతవాదం ఉండకూడదన్నమాట. ఏకాంతవాదం నిశ్చయంగా ఉంటుంది, ఇలాగే ఉంటుంది, ఇలాగే అస్తిత్వం ఉందని చెప్పి స్వీకరించాలి. అనేకాంతవాదం అలా కాదు, ఇలా ఉండొచ్చండి, అలా ఉండొచ్చు, ఏ విధంగా ఉండొచ్చండి అని ఒక్కోది ఒక రకంగా చెప్తూ ఉంటుంది అన్నమాట. మనకు బ్రహ్మ విషయంలో అనేక మంది భాష్యాలు మనకు ఉపలబ్ధం అవుతాయి. వేదాంత దర్శనంలో అనేక మంది భాష్యకాలు రకరకాలు చెప్తుంటామట. ద్వైతము, అద్వైతము, ద్వైతాద్వైతము, విశిష్టాద్వైతం అని చెప్పి. ఎందుకు ఇలాంటి మతభేదాలు? సిద్ధాంతం ఒకటే ఉండాలన్నమాట. అలాంటి అనేకాంతవాదం వస్తుందన్నమాట.
అసలు ఏంటో అది చూద్దాం కింద. యశో అనేకాంతం ఒకటి ఏకాంతవాదం, ఒకటి అనేకాంతవాదం. ఏకాంతవాదం అంటే ఒకటే నిశ్చయంగా ఉంటుంది, ఒకే మతం ఉంటుంది, ఒకే అభిప్రాయం ఉంటుంది అన్నమాట. అక్కడ అనేక మతం లేదా, అందరూ ఒకటే మతం ఉంటుంది, ఒకే సిద్ధాంతం ఉంటుంది అన్నమాట. అది స్థాయిగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. కానీ అనేకాంత మతాన్ని అనైకాంతికవాదం ప్రకారం ఏమవుతుందంటే ఒకే విషయంలో అనేక మత భేదాలు ఉండవు, అనేక రకరకాల అభిప్రాయ భేదాలు ఉండేవంట. దాన్ని అనేకాంతవాదం అంటామంట. అస్తు దాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నారు. తత్ర ఇక్కడ ఈ సిద్ధాంతంలో తత్ర ఏ పదార్థ మన్యంతే తే సంతి. ఇక్కడ ఏ పదార్థ అనేకాంతవాదంలో ఒక్కొక్క రకంగా స్వీకరిస్తూ ఉంటామన్నమాట. దాంట్లో కొన్ని రకాల స్థితి స్వరూపాన్ని చూపించబడుతుంది ఇక్కడ. తత్ర ఏ పదార్థ మన్యంతే, ఎక్కడైతే ఏ పదార్థాలు స్వీకరించారో, ఏ పదార్థాన్ని స్వీకరించారో తే సంతి, అవి ఏమిటంటే జీవ, అజీవ అంటే జీవాత్మ, అజీవ అంటే జడ పదార్థము, ఆశ్రావ అంటే ఏదైనా క్లేశ దుఃఖాలు ఏవైతే ఉన్నదో ఆశ్రావం అంటామంట. అలాగే ఆ, సంవర, సంవర అంటే ఆ క్లేశ దుఃఖాన్ని సంవరించడం, నిరోధించడం. నిర్జర అంటే నిర్జరమైంది అంటే స్థిరమైనది చెప్తున్నాయి ఇక్కడ. నిర్జర అంటే స్థిరం కాని. నిర్జర ఇక్కడ ఎప్పుడు నిర్జరిస్తుంది, క్షీణిస్తూ ఉంటుంది, అలాంటి అర్థం తీసుకుంటామంట. అలాగే బంధ మోక్ష, ఈ మొత్తం 7 చెప్పారు. సప్త: జీవ, అజీవ, శ్రావ, సంవర, నిర్జర, బంధ మోక్ష. సం కర్మాశయం ఉన్నట్టయితే బంధం ఏర్పడుతుంది, కర్మాశయాన్ని దగ్ధభుజం చేసినట్టే మోక్షం ఉంటుంది అన్నమాట. ఇవి కొన్ని 7 పదార్థాలు చెప్పారు. ఇవి 7 పదార్థాలు అంట. ఇవేంటి? జీవ, అజీవ, శ్రావ. ఇవి ఆ జైనులు బౌద్ధిక సిద్ధాంతాన్ని ఆ జైనులు కానీ బౌద్ధులు అలా కొంతమంది సిద్ధాంతం ఉందండి. ఇలాగా సప్త పదార్థాలు తీసుకొని ఆ స్వరూపాన్ని చెప్తూ ఉంటుంది అన్నమాట. అందుకే 7 పదార్థాలు చెప్పామట. ఏ పదార్థ సంతి తత్ర ఏ పదార్థ మన్యంతే తే సంతి సప్త, అవి చెప్పి ఇక్కడ జీవ, అజీవ, శ్రావ, సంవర, నిర్జర, బంధ మోక్షాహ అని చెప్పి చెప్పుకున్నాం. అక్కడే ఇంకా ఇంకో రకంగా ఏ రకంగా చెప్తా అంటే తత్రైవ ఖలు అన్యే అపి పంచ ప్రపంచ్యంతే. వేరే విషయాలు కూడా ఒక 5 తీసుకొని చెప్పుకుంటామట. ఏంటంటే 5: జీవాస్తికాయ, పుద్గలాస్తికాయో, ధర్మాస్తికాయో, అధర్మాస్తికాయ, ఆకాశాస్తికాయశ్చ. ఇక్కడ ఈ రకంగా చాలా రకాలుగా 5 రకాలు కూడా కొంతమంది స్వీకరిస్తామట. బౌద్ధులు, అన్య దర్శనకారులు కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. కొంత జీవాస్తికాయ అంటే అస్థి అంటే జీవం ఉందన్నట్టుగా, జీవాస్తికాయ. పుద్గలాస్తిక, పుతుల అంటాం కదా, బొమ్మ అంటాం కదా, అలాగా పుద్గలాస్తికాయము. కొన్ని ధర్మాస్తిక, ధర్మబద్ధంగానే ఉంటాయన్నమాట. ధర్మాస్తికాయ, అధర్మాస్తికాయ, ఆకాశాస్తికాయ. ఇవి శరీరంలో భేదాలు చెప్తున్నామట. ఈ రకంగా కొంతమంది అలాగా భిన్న భిన్న రకాలు వ్యాఖ్యానం చేస్తుంటామట. ఇవన్నీ కూడా పైన చెప్పిన సప్త 7, కింద చెప్పిన 5 సర్వత్ర తేసు సప్తభంగి నయశ్చ ఆక్రమతే అని శాద్వా సిద్ధాంతం. ఒక సిద్ధాంతం ఏంటంటే ఇది ఇది ఇలా ఉందండి, ఇది ఇలా లేదు, ఇది ఇలా ఉండొచ్చు, ఇది ఇలా ఉండొచ్చు. ఇది అనేకాంతవాదం అన్నమాట. అంటే ఇప్పుడు మనం చెప్తేదా అద్వైతం, అద్వైతము, త్రైతము అని చెప్పి రకరకాలు చెప్పుకుంటున్నాము. అలాగే ఈ విషయంలో కూడా అనేకాంతవాదాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే శాద్వా సిద్ధాంతం ఇలా ఉండొచ్చు అండి, అలా ఉండొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు అన్నట్టుగా కొన్ని. ఇది కూడా ఒక సిద్ధాంతం అన్నమాట. అంటే ఓ స్థిరంగా ఉండాలి, ఒక్కరు వాళ్ళ మనసు అనుగుణంగా వాళ్ళు చెప్తూ ఉంటుంది అన్నమాట. అలా కొన్ని శాద్వా సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని స్థిరంగా ఉంటాయి, కొన్ని శాద్వా సిద్ధాంతం అంట. అదే అనేకాంతవాదం అంటాం అనమాట. సో అందుకే ఇక్కడ 5 రకాలు చెప్పారు. సర్వత్ర తేషు సప్తభంగి నయశ్చ ఆక్రమతే. వీటిని సప్తభంగి నయ అని చెప్పి ఒక సిద్ధాంతం చెప్తామట. అంటే 7 రకాలుగా ఇవి ఈ రకంగా ప్రకారాంతరంగా అనేక రకాలుగా ఆ వ్యక్తం చేస్తారని చెప్పి దీన్ని సప్తభంగి రూపంలో చెప్తారన్నమాట. ఏంటంటే అది ఏ రకంగా అంటే స్యాదస్తి, స్యాద్ నాస్తి. ఇది ఉండొచ్చండి, ఇది లేకపోవచ్చండి. స్యాద్ నాస్తి, స్యాద్ అస్థి నాస్తి. ఉండొచ్చు, లేకపోవచ్చు, దీంట్లో ఇట్లాగే ఉండని చెప్పని ఏం లేదన్నమాట. స్యాద్ అస్థి చ నాస్తి చ. ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒకటే ఉంది, ఒకదేమో లేదంట. ఉండొచ్చు, లేకపోవచ్చు ఇంకొకటి అంటున్నమాట. స్యాద్ అస్థి చ నాస్తి చ. అలాగే ఇంకో ఇంకో విధంగా ఏ రకంగా చెప్తుందంటే స్యాద్ అస్థి చ నాస్తి చ. ఉండొచ్చు అంటే ఒక దీంట్లో స్థిరత ఉంటే ఉండొచ్చు, నాస్తిచ లేకపోతే లేనట్టు, లేకపోవచ్చు అనేట్టుగా ఈ రకంగా చెప్తున్నాడు. స్యాద అస్థిచ నాస్తిచ అవక్తవ్యశ్చ ఇది. కొన్ని ఇంకా చెప్పడం సత్యం కాదండి, ఇది
చెప్పడానికి కూడా చెప్పడానికి కూడా వీలు కాదు. ఆయనకి అవక్తవ్యశ్చ అని చెప్పి అక్కడ. ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళా ఇది మనకి ఇదం ఇత్తం అని చెప్పి ఏది చెప్పలేమాట. అందుకే అవక్తవ్యశ్చ అవక్తవ్యశ్చ ఇది. కాబట్టి ఈ రకంగా ఈ సిద్ధాంతం అనేకాంతవాదంగా ఒక రకంగా చెప్తూ ఉండే ఒకే విషయంలో అనమాట. తత్ర ఇదం అస్తి నాస్తి విరుద్ధ వ్యవహారో నా ఏకస్మిన్ పదార్థే యుజ్యతే. ఒకే పదార్థం ఇది ఉంది, ఇది లేదు, ఇది లేదు, ఇది ఉంది అని చెప్పి ఒకే పదార్థంలో ఇలాంటి విరుద్ధ వ్యవహారం ఎప్పుడు కూడా ఉండదు అని సిద్ధాంతం. తత్ర ఇదం అస్తి నాస్తి ఏదైతే అంటాం వస్తువు ఒక పదార్థంలో ఇది ఉంది, ఇది లేదు, ఇది లేదు, ఇది ఉంది అని చెప్పి రకరకాలు చెప్తున్నావో, ఇలాంటి ఒకటే పదార్థంలో ఒకే వస్తువులో విరుద్ధ వ్యవహారో నా ఏకస్మిన్ పదార్థం ఒకే పదార్థంలో నా యుజ్యతే అసంభవ. ఎందుకంటే యుక్తి సంగతి కాదు. ఎందుకు యుక్తి అంటే అసంభవ, సంభవం కాదు. మనం ఒకటే పదార్థం ఇది ఉంది, ఇది లేని చెప్పగలుగుతా. పదార్థం ఉందంటే ఉంది అంతే, లేకపోతే అక్కడ అభావాత్మక ఉండదు, శూన్యంగా ఉండదు, ఏమి ఉండదు అనమాట. ఒకే పదార్థంలో ఇన్ని రకాల మతభేదాలని, ఇన్ని రకాల భిన్నత్వాలు అనేది సంభవించదు, అసంభవాత్. అందుకే పరస్పర విరుద్ధ ధర్మవాన్ సతతం నిరపేక్షో నా భవితుం అర్హతి. పరస్పరం విరుద్ధ ధర్మవాన్ అంటే పరస్పర విరుద్ధంగా ఉన్న ధర్మాలు ఏవైతే ఉన్నాయో సతతం నిరపేక్షో నా భవితుం అది. ఎల్లప్పుడూ నిరపేక్షంగా ఎటువంటి అపేక్ష లేకుండా మనం నా భవితం అంటే అపేక్ష లేకుండా ఉండాలి. ఏదో ఒకటి అపేక్ష ఖచ్చితంగా ఉంటుందన్నమాట. నిరపేక్ష పూర్వకంగా ఏది ఉండదన్నమాట. ఏదో సాపేక్షంగానే ఉంటుంది, సాపేక్ష పూర్వకంగానే ఉంటుందన్నమాట. అందుకే నిరపేక్షో నా భవితుం అర్హతి. ఎందుకంటే యోహి పదార్థో యద్రూపో యోహి పదార్థో యద్రూపో భవతి నాహి తదానిం ఏవ స తద్ భిన్నో రూపో భవతి. అంటే ఏ పదార్థము ఏ వస్తువు ఏ రూపంలో ఏ సమయంలో ఉందో ఆ సమయంలో అదే రూపంలో తదానిం ఏవ స తద్ భిన్న రూపో భవతి. యోహి పదార్థో యద్రూపో భవతి నాహి తదానీమేవ స తద్ భిన్న రూపో భవతి. భిన్న రూపోపి భవతి అంటే ఏ పదార్థం అయితే మనకు కనిపిస్తుందో చూస్తున్నామో ఆ పదార్థం ఆ సమయంలో అదే రూపంలో ఉంటుంది, కానీ భిన్న రూపంలో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏ పదార్థం ఎలాగైతే ఉందో ఇప్పుడు కుండను చూసాం, కుండ రూపంలో ఉండే కుండ భిన్న రూపంలో ఉండదు అన్నమాట. ఆ కొంచెం వికారం పరిణామ చెందుతూ ఉంటుంది కాబట్టి అది అత్యంత సూక్ష్మంగా పరిణామం చెందుతూ ఉంటుంది, అది వేరే విషయం. కాబట్టి ఏ పదార్థము ఏ రూపంలో ఉంటుందో నాహి తదానీము అదే సమయంలో స తద్ భిన్న రూపోపి భవతి. అంటే భిన్న రూపం కూడా కాదు, అంటే అదే రూపంలో ఉంటుంది. ఎందుకంటే నాహి ఘట ఘటత్వవత్ ఘటత్వవతి నాహి ఘటో ఘటత్వవతి హి అవసరే అఘటో భవతి. అంటే ఏదైతే ఘటం కుండ అంటున్నామో ఘటత్వవతి ఘటత్వవతి హి అవసరే అఘటో భవతి. అంటే ఏదైతే ఘటము కుండ అని చెప్పుకుంటున్నామో అదే సమయంలో కుండ లేదు అని చెప్పి చెప్పలేమని. ఇప్పుడు కుండ విద్యమానంగా ఉంది, అది ఘటత్వవతి అంటే ఘటం విద్యమానంగా ఉంది, అది విద్యమానంగా ఉంది ఇది లేదు అని చెప్తామా? ఆ ఘటతో ఉండే అవసరంలో అఘటో భవతి, కుండ లేదు అంటామా? కుండ పెట్టుకుని కుండ లేదు అని చెప్పగలుగుతామా? ఆ ప్రత్యక్షంగా ఇంద్రియగోచరం అవుతుంది. కుండ ఉన్న అదే ఒకే సమయంలో ఒకే పదాల్లో కుండ అస్థి నాస్తి అని చెప్పగలుగుతామా? కుండ ఇక్కడ ఉంది ఇది లేదు, ఉంది ఉండొచ్చు లేకపోవచ్చు అని చెప్పగలుగుతామా? అది చెప్పడానికి శక్యం కాదన్నమాట. అందుకే అదే అవసరంలో అదే సమయంలో అఘటో భవతి అంటే ఈ కుండ కాదు అని చెప్పడం శక్యం కాదు, అది ప్రత్యక్ష విరుద్ధం అవుతున్నాడు. ఏవంతు అలాగే మహాన్ అవిశ్వాస ప్రసజ్యత. ఈ రకంగా ఒక అలాగా అస్థి నాస్తి అనే సిద్ధాంతం తీసుకునే శాద్వాద సిద్ధాంతం తీసుకునేట్లయితే అదేమైతే మహా మహాన్ అవిశ్వాస ప్రసజ్యత. ప్రత్యక్ష పదార్థాల్లో ఒక మహాన్ అవిశ్వాసం ఉత్పన్నం అవుతుందంట. విశ్వాసం నుండి ఏ పదార్థంలో ఏ విశ్వాసం ఉండదన్నమాట. ప్రత్యక్షంగా ఈ సంసారంలో అనుభవించే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సందిగ్ధంగానే ఉంటాయంట. ఏ దాంట్లో ఏ వస్తువు పట్ల ఏ పదార్థం విశ్వాసం ఉండదన్నమాట. అది ఇంకా మహాన్ దోష ప్రసక్తి వస్తుందన్నమాట. అందుకే మహాన్ అవిశ్వాస ప్రసజ్యేత. ఎటువంటి విశ్వాసం అనేటువంటి ఎటువంటి నమ్మకం అనేటువంటి దోష ప్రసక్తి ఉత్పన్నమవుతుంది. ఈ ప్రకారం వెళ్ళినట్లయితే ఒకే సమయంలో ఒకే పదార్థం ఇది ఉంది ఇది లేదు లేదు ఉంది అని చెప్పడం ఏ రకంగా కూడా యుక్తి సగతం కాదు. అందుకే నచ జీవో నచ జీవో నా ప్రయత్నం నా నిర్ణయో నా నిర్వాణం నా మోక్ష సిద్ధియేత్. అందుకే ఇలాగా నువ్వు అన్నట్లయితే ఆ జీవాత్మ సిద్ధించదు, నా ప్రయత్నం ఉండదు, నిర్ణయం ఉండదు, నిర్వాణం కూడా ఉండదు, మోక్షం ఉండదు, ఏమి ఉండవు అనమాట. అప్పుడు ఆ రకం నీ ప్రకారం వెళ్తాయి. నా జీవో నా ప్రయత్నం నా నిర్వాణో నా నిర్ణయో నా నిర్వాణం నా మోక్ష సిద్ధ్యేత్ తస్య తదానీమేవ ప్రతికూలత్వ స్థాపన. నీ ప్రకారం వెళ్తే ఎందుకు అదే ఆ సమయంలో అదే రూపంలో పరిణామం చెందుతుంది అంటున్నావు కదా,
ఒక రూపంలో ఉండటం లేదు కదా. అవి పరిణామం చెందినప్పుడు ఏది ఏ వస్తువు సిద్ధించదన్నమాట. అన్ని అప్పుడప్పుడు నష్టం అవుతుంటాయి, ప్రతికూలంగా ఉంటాయి. సమానంగా ఏది కూడా ఉండదన్నమాట. అది తస్య తదానీమేవ ప్రతికూల స్థాపన, ప్రతికూలంగా స్థాపించబడింది కాబట్టి, ప్రతికూలంగా ఉంది కాబట్టి ఏది సిద్ధించదు. అందుకే తస్మాత్ నా అయం సిద్ధాంత సమీచీన. అందుకే నీ సిద్ధాంతం ఇది సమీచీనం కాదు. ఇది ఒక పక్షంలో ఉండాలి. ఒకే పక్షంలో, ఒకే పదార్థంలో, ఒకే వస్తువులో స్యాద్ అనేది వస్తి నాస్తి, నాస్తి అస్తి అని చెప్పడము ఏ రకంగా కూడా సిద్ధించదు. ఈ సిద్ధాంతం యుక్తి సంగతం కాదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ఖండించాడనమాట. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నా ఏకస్మిన్ అసంభవ, నీ ప్రకారం వెళ్తే ఒక పక్షం కూడా ఏది కూడా సిద్ధించమాట. ఏదో ఒకటి ఒక సిద్ధాంతం ఉండాలి నీకంటూ, ఏదో ఒకటి. సరే ఏదో ఒకటి సిద్ధాంతం, ఇది అస్థివాదం నాస్తివాదం ఏదో ఒకటి నీకంటూ ఒక సిద్ధాంతం ఉండాలి కదా. కానీ ఏ పక్షం కూడా స్థిరంగా ఉండటం లేదు. అంటే ఆ దోష ప్రసక్తి వస్తుంది. నా ఏకస్మిన్ అసంభవం, ఒక పక్షం కూడా ఇది సంభవించదు నీ సిద్ధాంత ప్రకారం వెళ్తే. క్షణికత సిద్ధాంత ప్రకారం వెళ్ళిపోతేనా. కానీ ఈ రకంగా ఈశ్వరవాది, కొంతమంది ఈశ్వరవాది మతంలో ఈశ్వరుడు ఉన్నాడు లేండి, ఉండొచ్చు లేకపోతే మనకు దాంతో పని ఉందన్నట్టుగా కొంత అలా ఉండే వాళ్ళు ఉన్నారు అనమాట. అలాగా ఉపేక్షించే వాళ్ళు ఉన్నారు. రకరకాల అనేక అభిప్రాయాలు యుక్తమే ఉన్నమాట. ఇటువంటి సిద్ధాంతాలకన్నిటికీ ఒకే పదార్థాలు అన్ని రకాల ఆలోచనలు ఉన్నాడు. అది మనకు తెలియకపోవడం వల్ల, మన అజ్ఞానం వల్ల, ఆ అవిద్య కారణం చేత మనకి ఇవన్నీ అలాగా చెప్పుకుంటున్నాడు. అంటే ఇటువంటి క్షణికత్వ సిద్ధాంతాన్ని, శాద్వాద సిద్ధాంతాన్ని మనం, బౌద్ధ సిద్ధాంతాన్ని మనం రకరకాలుగా దాని మనకు అనుకూలంగా వ్యాఖ్యానం చేసుకుంటున్నాట. అది సిద్ధాంత విరుద్ధము. కాబట్టి నీ ప్రకారం వెళ్తే ఒక వాస్తవిక తత్వం మనకు సిద్ధించాలన్నమాట. ఇప్పుడు సృష్టి యొక్క విషయం చెప్పుకుంటున్నాం. ఆ సృష్టి యొక్క అస్తిత్వం, ఆ ఉత్పత్తి, ప్రళయం ఇవన్నీ మనకు సిద్ధించాలి. యథార్థంగా తర్క వితర్కపూర్వకంగా ఉండాలి. నీ ప్రకారంగా వెళ్తేనే ఏవి కూడా సిద్ధించవు. కాబట్టి నీ సిద్ధాంతం ఏ రకం కూడా యుక్తి సంగత కాని చెప్పి సిద్ధాంతి ఖండించాడనమాట. అస్తు, ఈ రకంగా విషయం చెప్పుకున్నాం. దీనికి సంబంధించి ఇంకా ఆత్మకు సహారా తీసుకొని ఈ కర్మఫల సిద్ధాంతం తీసుకుని కూడా మనకు విషయం ప్రస్తావించబడుతుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చూద్దామండి. సో ఎందుకంటే కొంచెం ఆ, ఈ కర్మఫల సిద్ధాంతం తర్వాత వస్తుంది దీంట్లో, మన దీంట్లో కూడా చెప్పుకోవచ్చు మీరు చెప్పిన ప్రశ్నలు కూడా. అంటే డైరెక్ట్ గా దీనికి సంబంధం లేదు కానీ అవన్నీ మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా సామ్రాజ్యం కాదు, ఇంకో ఎవరు సుమంగళి గారు అడిగినట్టుగా ఇక్కడ మనకు ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తల్లిదండ్రులు, అందుకే మనకు ప్రారంభ స్వామి దయానంద సరస్వతి గారు ఏమంటారు అంటే, అటువంటి పిల్లలు, అటువంటి సంతానం చాలా సౌభాగ్యవంతులు, భాగ్యవంతులు ఎవరైతే అటువంటి జ్ఞానయుక్తమైనటువంటి ఆ కుటుంబంలో జన్మించారో ఆ పిల్ల అదృష్టవంతులు ముందుగా. ఎందుకంటే వాళ్ళు ఏ జ్ఞాన విజ్ఞానం ఉందో, ఏదైతే ఉందో అది వాళ్ళకి అందిస్తారన్నమాట. వాళ్ళ దగ్గర ఏ యోగ్యత, ఏ సామర్థ్యం ఉందో అది అందిస్తారన్నమాట. అంటే అటువంటి యోగ్యత కలిగి, అంటే తల్లిదండ్రులకు ఎటువంటి యోగ్యత ఉందో దాన్ని బట్టి కూడా పిల్లలకు కూడా అవే సంస్కరిస్తామట. కొన్ని వర్తమాన సాంగత్య కారణం చేత కూడా కొన్ని నూతనమైన కర్మలు ఉత్పన్నం చేస్తుంటాయి. కొన్ని నూతన కర్మలు అన్ని ఉన్నప్పుడు కూడా సాంగత్య కారణంగా ఆ వర్తమాన కర్తవ్య కర్మ కూడా వదిలేస్తూ ఉంటాం అన్ని ఉన్నప్పుడు కూడా. అది వర్తమాన పురుషార్థము ప్లస్ ప్రారంధ కర్మానుగుణంగా ఉంటుందన్నమాట. కానీ అన్ని మనం ప్రారంధ కర్మని చెప్పలేము, అన్ని ఈ వర్తమాన కర్మని చెప్పలేము అన్నమాట. కర్మ చేసిన తర్వాత కూడా సిద్ధించకపోతే, కర్మ చేసిన తర్వాత కూడా ఫలించకపోతే అప్పుడు ప్రారంధంలోకి వెళ్తాము. యత్నే కృతే ఇది నా సిద్ధ్యతి కోత్ర దోష. యత్నం చేసినప్పుడు సిద్ధించకపోతే ఏంటంటే దోషం మనలోనే ఉంది, ఎక్కడో ఉంది. అది ప్రయత్న లోపం కావచ్చు, అది లేదు మన ప్రారంధంలో మనకి అది లేదు కాబట్టి అది రాకపోవచ్చు. ఇటు మనకి ఆ కర్మ ప్రబలంగా ఉందన్నమాట. మనం అనుకుంటే కాదు, అది పరమాత్మ అనుగ్రహిస్తే కలగాలి. పరమాత్మ అనుగ్రహిస్తే అది ఏం సిద్ధిస్తుందన్నమాట. కాబట్టి మీరు చెప్పిన ప్రకారంగా ఆ పిల్లల్లో అలా ఒక్కొరికి ఒక రకమైన మనోగత భావాలు ఉంటాయి. చదివించిన పిల్లలు చదవకపోవడం అనేది, అది ఏదైతే అలా ఉందో ఉండదు అది మహోదయ్. వాళ్ళ నేను వర్తమాన ప్రతిదీ పురుషార్థాన్ని బట్టి ఉంటుంది, వర్తమాన కర్మని బట్టి ఉంటుంది. అంత తల్లిదండ్రులే కాదు, అంత పిల్లలే కాదండి. అది అలా ఆ కాదు, సమయ అది కాదు సందర్భాన్ని మహోదయ్ బట్టి నేను చెప్పేది. ఒక సిచ్యువేషన్ లో మనం ఉండాలి. ఇప్పుడు ఇది సందర్భం అండి. కొంత చదివిస్తుంటే కొంత చదివించడం లేదంటే వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి కొంత అనుకూలంగా ఉండి సామర్థ్యం ఉండే వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. సామర్థ్యం లేని వాళ్ళు లేదు కాబట్టి ఎందుకు లేవు పిల్లలు మగ పిల్లలు చదివించుకుని ఆడపిల్లలు ఎందుకులే, సమాజం పరిస్థితులు బాగాలేవు అని చెప్పి వాళ్ళు కొంత అంతర్ముఖంగా ఉంటారు. కానీ మన సంకల్పం చేసి మనం చదువుకోవాలని చేస్తున్న ఏ తల్లిదండ్రులు కూడా ఆపదు. వాడు ఒకటి వాళ్ళ దగ్గర సామర్థ్యం ఉండాలి, శక్తి ఉండాలి, ప్లస్ పిల్లలకు ఆ యోగ్యత అరుచి ఉండాలన్నమాట. అది పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో అండర్స్టాండింగ్, సమాన గుణకర్మ స్వభావాలు ఉంటాయండి. వాళ్ళ సమాన గుణ కర్మ స్వభావం బట్టి వాళ్ళు ప్రవృత్తి అనేది నివృత్తి కలుగుతుందన్నమాట. అది ఒకరిదే కాదు, మా ఇద్దరిది ఉందన్నమాట. ఒక ప్రవృత్తి నివృత్తి కలుగుతుంది. ప్రవృత్తి అంటే ముందుకు వెళ్ళడమా లేదా వద్దనుకోవడమా,
ఆ గుణకర్మ స్వభావాలు పరస్పర సమన్వయంగా ఉంటాయి. వాళ్ళ శక్తి సామర్థ్యం బట్టి, వాళ్ళ యోగ్యతను బట్టి, వాళ్ళ విజ్ఞతను బట్టి వాళ్ళు ముందు తీసుకెళ్ళకపోవడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది అన్నమాట. అంతా మనం ఇదమిత్తం అని చెప్పి ప్రతి కర్మాశని మనం ఆ కొలతాబద్ధంగా మనం కొలవలేము. ఇది కూడా అనేది అలా కొలవలేము అనమాట మనం. స్థూల కర్మను లేదు బట్టి మనం మహోదయ, చెప్పవచ్చు. వస్తు మీరు ఇది చెప్పేది కొన్ని మీరు గట్టిగా చెప్పండి. చెప్పేది మీరు చెప్పేదన్నీ కూడా జరిగిన వాటికి గురించి చెప్తున్నారు. కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే, అంటే నేను కళ్ళతోటి చూసింది, విద్యానంద గిరిస్వాముల వారి దగ్గర ఒక అనాథ బిడ్డ వచ్చి పెంచుతూ ఉంటే 10వ తరగతి వరకు చదివిన తర్వాత, నాన్న ఇంతకన్నా నీకు మేము ధనాన్ని వెచ్చించలేము, నీవేదన్నా కానీ సేవ చేసుకుంటూ ఉండు అని చెప్పేసి ఆ పిల్లవాడిని చదువు మాన్పించి ఏదో పనులు అలా చేపిస్తూ ఉన్నారు. అంటే అక్కడ విద్యానందగిరి స్వాముల వారికి లేదు అని కాదు, చక్కటి జ్ఞానం ఉంది, అయినప్పటికీ కూడా ఎక్కువ ధనాన్ని వెచ్చించలేక ఇష్టం లేదు, తెలియదు, అది వేరే విషయం. అయితే అటువంటి పిల్లవాడిని మా మామయ్య గారు తీసుకొచ్చి చదివిస్తే ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ గా అయిపోయి, ఈ రోజున శివగిరి ఆశ్రమం అనే చిత్తూరు జిల్లాలో శివగిరి ఆశ్రమానికి పీఠాధిపతులు అయిపోయి ఎంతో విరాజిల్లుతూ ఉన్నారు. అంటే అక్కడ అక్కడ కట్ చేశారనుకోండి, అక్కడ చదువు అక్కడితో కట్ అయిపోయింది అనుకోండి, అంటే ఆ రోజున మరి ఆయనకి లేనట్లా ఉంది, చక్కటి సంస్కారమే ఉంది, ఆయన స్వాములు వారే. కానీ ఒక మరి తర్వాత మరి ఇంకొక మనసులోకి బుద్ధి వచ్చి చదివిద్దాము ఈ బాబుని అన్న ఉద్దేశం వచ్చి చదివించినందువల్ల, అంటే జ్ఞానం ఉన్నందువలనే మళ్ళీ అదే స్వామి నీకు జ్ఞానం మరింత ఉంది కాబట్టి నువ్వు పీఠాధిపతి అవ్వు అన్నారు. అట్లా చాలా చాలా రకరకాలుగా నేను చాలా, సో అంటే అది కర్మ, ఆయన కర్మ లేకపోతే పక్కన వాళ్ళ కర్మ, ఈయన మనసులో ఉన్న కర్మని వాళ్ళ ద్వారా చేపిస్తున్నారా ఎట్లాగా అన్నది నా ఒక సంశయం. అది అంటే ఒక కర్మ ఎగ్జాంపుల్ చెప్తుంది గా నేను కదండి. చెప్పాను అంతే. వాళ్ళు ఉమ్. గురువులు, వాళ్ళు యోగ్యత, వాళ్ళ సంస్కారాలు తెలిసాయి కాబట్టి కొందరేంటి మనం దాన్ని సకారాత్మక తీసుకోవచ్చు. ఇక్కడ ఉంటే నువ్వు ఇక్కడికి అంకితం అయిపోతావు, ఈ సేవా శుశ్రూషలో అంకితం అవుతావు, నీలో యోగ్యత ఉంది, సామర్థ్యం ఉంది. ఇక్కడే కాదు, నువ్వు ఇక్కడికి ఆపేస్తుంటే అతనిలో స్కిల్ పెంచుకుంటాను నేను, ఎందుకు నాలో సామర్థ్యం ఉంది, నేను ఇంకా ముందుకు ఏదైనా పట్టుదలతో ముందుకు వస్తావు. అలాగా కానీ బయటికి దానికి వెళ్ళి ఇంకా ఇది కావాలంటే ఒకటి ఈ రకమైన స్థితి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఏదో ఒక నిమిత్తం ఏర్పడతామట. ఇప్పుడు మనం ఆపుతే ఏది ఆగదండి. ఏ గురువులు గాని, ఏ స్వాములు గాని మనం అనుకుంటే ఏది ఆగదన్నమాట. ఆ పిల్లవాడిలో ప్రారంభ సంస్కారం ప్రబలంగా ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలిగారో ఎంతవరకు ఇదిగా ఉండో అంతవరకు ఇచ్చేసారన్నమాట. తర్వాత ఆ పిల్లవాడి పురుషార్థం చేత ఆ ఆ కష్టపడి దానికి ఆలంబన ఏర్పడింది, ఇతరులు సహాయం చేయాలనిపించే భావన కలిగింది. అది పిల్లవాడి ప్రారంధము. అది వర్తమానంలో సహాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను ఒక మంచి పని చేయాలి, ఈ పిల్లవాడు వినమ్రంగా ఉండే, చక్కగా ఉండే, నేను ఈ ఈ రకంగా అందించినట్లు ముందుకు వెళ్ళిపోతాడు. అది వర్తమాన పురుషార్థం. ఇది ఇక్కడ పురుషార్థం, ఇక్కడ వర్తమానంలో ఆయన మంచి చేయాలని భావన కలిగింది. అది వర్తమానం ఉండొచ్చు, అది అన్ని ప్రారంభం అని చెప్పడానికి లేదన్నమాట. ఈయనకి ప్రారంభ కర్మాశయం ఏంటి? ఈ వ్యక్తి సహాయం చేసిన వ్యక్తి, చదివించిన వ్యక్తి అతలో దాని ఒకరికి సహాయం చేయాలి, ఒకరికి మేలు చేయాలని భావన, ఆ సంస్కారం చేత ఈ నిమిత్తం ఏర్పడ్డాడు ఈ బాబుని చదివించాడు. అతను తనకున్న అవును. జ్ఞాన విజ్ఞానంతో పురుషార్థం ద్వారా, వర్తమాన పురుషార్థం ద్వారా దాన్ని డెవలప్మెంట్ చేసుకుని ఈ రకంగా ఈరోజు, ఎందుకంటే ఆ సాంగత్యం పెరిగాడు కాబట్టి, ఆ సాన్నిహితం ఉంది కాబట్టి అది మరి పీఠాధిపతి అయ్యాడు. ఆ సాన్నిహితం లేకపోతే ఆ సంస్కారం లేకపోతే అక్కడ స్వామితో ఉన్నాడు కాబట్టి సాంగత్యం ఉంది, అందుకే పీఠాధిపతి అయ్యాడు. లేదా ఏ ఇంజనీరింగ్ డాక్టర్ కావాల్సిన చదువుకునే వాళ్ళు అక్కడ ఎందుకు వెళ్ళిపోతాడు? ఆ సంస్కారం అవును అది ఉంది ప్రారంధం కాబట్టి. అయితే పిల్లవాడికి ఉంది, దాని సందేహం లేదు. స్వామి యొక్క కర్మ ఎంతైతే ప్రారంధం ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడు, తర్వాత ఆపేశాడు దాన్ని. తర్వాత నిమిత్త ఆలమని ఏర్పడింది, వేరే వాళ్ళు వచ్చి దానికి ముందు తీసుకెళ్లిపోయారు. అంటే బట్ ఇక్కడ కర్మ అనేది మరి ఎదురు అంటే మారుతా ఉంటుందా అని అడుగుతున్నా, అదే నేను కూడా అదే అనేక అడుగుతున్నా అంటే కర్మలు ఉంటాయి. ఎందుకు కర్మలు ఒక్కోసారి అంతా ఒకే చోట ఉండవండి. ఇప్పుడు మనం చేసిన కర్మలు అనేక విధాలుగా శృంఖల గొలుసులాగా తయారైపోతున్నాడు. మనం చేసిన ఒక కర్మ, ఒక మంచి పని చేయబోతాం, అక్కడ ఒక మంచి పని చేయబోతున్నాం, ఒక చెడ్డ పని జరిగిపోతున్నాం తెలియకుండా. ఒక వ్యక్తిని చెప్పామనుకోండి, తెలియకుండా ఒక అమాయక వ్యక్తి చనిపోతామట. ఆ ప్రారంభ కర్మ మన మీద పడ్డట్టునా? అది నువ్వు మంచి చేయాలని అవును. అనుకున్నావు, ఆ మంచి వెనక ఒక చెడు కూడా దాంట్లో ఏదో జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతున్నాడు. ఆ అంతే కర్మాశ కదా. శృంఖల అలాగా శృంఖల ఉండిపోయినామాట. అలాగే దానికి వస్తే చేయబోతే ఇంకోటి ఏదో ఒకటి అంటుకుంది. అలాగే ఒకదానికొకటి లింక్ ఏదో కనెక్ట్ అయి ఉంటుంది. మనం ఎక్కడెక్కడైతే నిమిత్తం ఏర్పడ్డావో ఆ సంస్కారాలను కూడా, ఆ కర్మాశయం అంతా, ఆ వాసనలన్నీ కూడా మళ్ళీ ఏర్పడతాయి అన్నమాట. ఏది తప్పుకోనికి లేదన్నమాట. అది నువ్వు తెలిసి చేసినా తెలియకుండా చేసినా, నువ్వు మంచి పని చేసినా ఠీక్, మంచి పని చేస్తే మంచికి తగ్గట్టుగా ఆ పుణ్య కర్మాశయం ఉంటుంది. ఎంతైతే పాపం చేస్తే దానికి తగ్గట్టుగా దానికి కర్మాశయం దానికి ఉంటుందన్నమాట. అదే కాబట్టి అది అలాగే మనకి శృంఖల ఎలా ఒకదానితో తెలుస్తుంది అంటున్నా. అది ఇది మనకి ఎలా తెలుస్తుంది అది మనకి ఎలా తెలుస్తుంది? అన్ని త్యాగం చేసి అపరిగ్రహ వృత్తి చేసినప్పుడు, ఆ అపరిగ్రహ అపరిగ్రహ ప్రతిష్టాయం జన్మ కథంత సంబోధ. అపరిగ్రహ ప్రతిష్టాయం యోగ శాస్త్రంలో మహర్షి పతంజలి వారు ఏం చెప్తారంటే సూత్రంలో,
అపరిగ్రహ ప్రతిష్టాయం జన్మ కథంత సంబోధ. జన్మ జన్మాల సంస్కారం నీకు తెలిసిపోతాను. ఎలా తెలుస్తుందంటే అలాగా అపరిగ్రహ మొత్తం నిష్కామ త్యాగం చేసి, నిష్కామ మొత్తం త్యాగం చేసి ఏది పెట్టుకోకుండా అపరిగ్రహ ఇది వృత్తితో నిష్కామ ఉన్న కర్మ. నువ్వు అదే లీనంలో లీనమైపోయినట్లయితే, ధ్యానం లీనమైపోయినట్లయితే జన్మ జన్మాల సంస్కారాలు మనకు వస్తాయి. చెప్పారు వామదేవ భర్త అని. వామదేవ ఋషి ఒక సృష్టి కాదు, అనేక సృష్టిల్లో ఒక జన్మ జన్మ ఏం చేసినా చూస్తే అంత బహుళం, అంత ఎక్కువగా పాపమే చూసినా, ఎక్కువగా దుఃఖాలు చూసినా కానీ ఎక్కడ సుఖం చూడలేదు నువ్వు. మళ్ళీ జన్మ నాకు వద్దని చెప్పాడు, నాకు మోక్షం కాదు చెప్పి మోక్షానికి వెళ్ళిపోతామంట. అలా చూడొచ్చు, మన చేతుల్లో ఉంది. మనం ఎలా కావాలంటే అలా దాన్ని మార్చుకోవచ్చు. అలాగా అపరిగ్రహ వృత్తిని మనం ఆచరిస్తూ దాన్ని సిద్ధించినట్లయితే అన్ని త్యాగం చేసి కేవలం పరమాత్మ నా లక్ష్యం ఉంటుంది, ఏది ఉండకూడదని ఆ రకంగా ఎటువంటి కామన లేకుండా, ఎటువంటి ఆశ లేకుండా కేవలంగా పరమాత్మ పరమాత్మ నేను తప్పితే ఇంకా అన్ని మూడో వస్తువు మూడో పదం లేదన్నట్టుగా ఆ రకంగా ఓతప్రోతమై పరమాత్మ చింతన లీనమైనట్లయితే అనేక విషయాలు తెలుస్తాయి. చాలా మటుకు అంటే ఇక్కడ తెలుస్తాయి. ఓకే అంటే ప్రారబ్ధ కర్మ ఉంది, వర్తమాన కర్మ ఉంది. ఆ, కర్మల్లో మళ్ళీ అన్నీ ఉన్నాయి. మార్పు ఎవరికి ఎంత వరకు వస్తాయి అంతవరకే వస్తాయి. దీంట్లో మనం తెలుసుకోవాలి అంటే నిష్కామ కర్మే శరణ్యం అంటారు. అంతేగాని ఇది మహోదయ. నిష్కామ కర్మలు, నిష్కామ కర్మలు అనేది చేసుకోవడం నీకు పుణ్యకర్మాసం బుద్ధి సాత్వికత కావడం వలన వ్యక్తిత్వంలో ఉండే గుణకర్మస్వాన్ని అవలోకనం చేసుకోగలుగుతాం. ప్రతి వ్యక్తికి మనలో సాత్వికత పెరిగి కొద్దీ ఎదుటివారి వ్యక్తి యొక్క గుణకర్మ స్వభావం మనం గుర్తించగలుగుతామంట. ఆ సామర్థ్యం వస్తుంది సాధనా బలం చేత, యోగ బలం చేత ఆ సామర్థ్యం వస్తుంది. అలాగే మన అంతరంగంలో ఉండే సంస్కారం మనం తెలుసుకోగలుగుతామంట. వ్యక్తి ఏ రకంగా అయితే లోపలికి వెళ్తూ వెళ్తూ ఉంటాడో ఆ రకంగా స్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కానీ ఉభయ కర్మలు ఉంటాయి, రెండు కర్మలు ఉంటాయి. వర్తమాన కర్మ ఉభయ ఉంటుంది, కర్మలు పురుషార్థం ఉంటాయి, ప్రారంభ ప్లస్ కర్మ. ప్రారంధ కర్మలు రెండు కూడా ఉంటాయి. అందుకే ఈ మనుషులు ఉభయ యోని అంటామంట. జీవులు పశు పక్షులు ఏవి భోగ యోనులు మాత్రం భోగాన్ని అనిపించడం కోసం వచ్చాయి. అది స్వతంత్ర కర్మ చేయలేదు. కానీ మనుషులు మాత్రం ఉభయ కర్మలు చేయగలుగుతారు. పుణ్యకర్మలు చేయగలుగుతారు, పాప కర్మలు చేయగలుగుతారు, నూతన కర్మలకు చేయగలుగుతారు. నూతన కర్మలు కొత్త కర్మలు చేయగలుగుతారు. ఆ చేసిన కర్మలకు పాపాలు కూడా అనుభవించగలుగుతారు. రెండు కర్మలు చేయగలుగుతామాట. అందుకే జన్మ ఇంకా ఓ- అన్ని ప్రారంధ కర్మే అనుభవిస్తూ ఉంటే ఇంకా కొత్త ఈ జన్మకు సార్థకం ఏముందని ఇంకా అదే అదే కంటిన్యూ కొనసాగుతూ ఉంటుంది. కొత్త కర్మలు ఎప్పుడు చేస్తాడు. ఉమ్, ఓకే. కాబట్టి రెండు ఉంటాయి. అది సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి. వర్తమాన పురుషార్థం పనిచేస్తుంది, ఇతరుల యొక్క అది కూడా వర్తమాన పురుషార్థం కావచ్చు. సహాయం చేస్తుంది. అది అయితే వీళ్ళు పోయిన జన్మ రుణపడి ఉన్నా అని చెప్పే కదా. పోయిన రుణపడి ఉండొచ్చు, లేదు ఈ జన్మ రుణపడి ఉన్నా నెక్స్ట్ అతనికి వాళ్ళు సహాయం చేస్తాడు. రుణానుబంధం ఉంటుంది. ఎవరైనా మనం చేసా అంటే ఈ జన్మలు రుణం తీసుకున్నట్టే అది మళ్ళీ వచ్చే జన్మకు రుణంగా ఉంటుంది. లేదంటే ముందు రుణం రుణపడి ఉన్నట్టు ఈ జన్మలు తెచ్చుకున్నాడు. అది ఇటువంటి ఇదం ఓకే. ఇత్తం అని చెప్పడం అనేది ఒక సీమా వరకు మనం వెళ్ళగలుగుతాం, కానీ ఇదం ఇత్తం అని చెప్పి ఏది కూడా మనం చెప్పుకోలేదు. ఋషి మాస్టర్ చెప్పాం కర్మనో గహనో గతి. కర్మ విషయంలో మనం ఇదం ఇత్తం అని చెప్పడం చాలా కష్టము. కానీ మనం సాధనా బలం చేత చాలా మటుకు మనకి ఎంతైతే జీవనానికి మోక్షానికి కావాల్సినటువంటి విజ్ఞానం ఎంతైతే అవసరమో, కర్మఫల సిద్ధాంతం ఎంతైతే అంతైతే విజ్ఞానం తెలుసుకోవచ్చు. అది మన సాధనానుష్ఠానం చేత యోగ బలం చేత మనం ఆ అష్టాంగ యోగాన్ని అష్టాంగ యోగాన్ని పద్ధతి ప్రకారంగా మనం సమాధి ద్వారా మనం మనలో ఉండే సంస్కారాలను మనలో, అందుకే నేను ఎక్కువ అంటుంటాను, ముందు మనం ఏంటి, ఎవరు, మన అస్తిత్వాన్ని మనం తెలుసుకోవాలి. మన జ్ఞాన విజ్ఞానం మన అసలుకి మనం ఎవరు తెలిసినప్పుడు నీకు చాలా విషయాలు తెలుస్తామట. మన లోపలికి సూక్ష్మంగా సాధన చేసే కొద్దీ మనలో ఉండే దోషాలు మనకి ఎక్కువ కనిపిస్తాయండి. పక్క వాళ్ళ దోషాలు కాదు. ఎందుకంటే మనలో ఉండే దోషాలు పక్క వాళ్ళ దోషం కనిపిస్తుందంటే అది మనలో దోషం ఉంది, అది గుర్తు పెట్టుకుని అంటే ఆ రకం చూస్తున్నామట. దోషం ఉంది, దోష రూపంలో ఉంది. నీకు దోష రూపంలో చూసుకుంటావాట. దానితో ప్రభావితం అవుతున్నావంటే ఆ సంస్కారం చేత అది కూడా ఆ దోషం మనలో ఎక్కడో ఉంది. అంటే పక్క వాళ్ళ దోషం ఉన్నప్పుడు నీకు ఎటువంటి ప్రభావితం కావడం లేదు అంటే ఆ సంస్కారం నీలో లేదనమాట. ఆలంబన వచ్చినప్పుడు దానికి ప్రభావితం కాకూడదు. అటువంటివన్నీ కూడా మనకు సూక్ష్మంగా లోపల అనాది వాసన రూప సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మనలో, మన అంతరంగంగా సాధన అనేది సాధన పరంగా మనం మనసు సాత్వికం చేస్తూ ఉన్నట్లయితేనా మనలో ఉన్న దోషాలు మనకు కనిపిస్తాయి. అప్పుడు మనం ఏది త్యాగం చేయాలి, ఏది గ్రహించాలి, దాన్ని బట్టి అని తెలుసుకొని గ్రహించాల్సింది ఏదైతే గ్రహించుకుంటూ త్యాగం చేయాల్సింది దాన్ని త్యాగం చేసుకుంటూ మనం ఉన్నత పదంలో మార్గంలో ముందుకు వెళ్తామన్నమాట. అప్పుడు మనం పక్కవాడిని చూడమాట. అప్పుడు మన గురించి మనం ఆలోచిస్తామట. నా సంస్కారం, నా కర్మలు ఏంటి. అప్పుడు నీ కర్మలు నీకు కనిపిస్తాయి, స్పష్టంగా కనిపిస్తామట. నువ్వు నీ కర్మలు నువ్వు అవలోకనం చేసుకోలేనప్పుడు పక్కవాడి కర్మ సహజంగా చెప్పగలుగుతావు, సహజంగా నీకు వచ్చేస్తున్నామట. ముందు మనం మన గురించి తెలుసుకునే పక్కవాడి గురించి ఏం చెప్పగలుగుతామండి. అందుకే ముందు మన గురించి మనం తెలుసుకోవాలన్నమాట. అవన్నీ కూడా సాధన యోగ బలం చేత సిద్ధిస్తాయి. అపరిగ్రహ ప్రతిష్టాయం జన్మ కథంత సంబోధ ప్రకారంగా జన్మాంతం ఏం చేసావు, ఎలా ఉన్నా, ఏ కర్మలు చేసావు, అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అది మన పురుషార్థం, మన ఆ త్యాగ సమర్పణతోటి మనం తెలుసుకోవాలని విశేష ప్రయత్నం చేసినట్లయితే అన్ని కూడా తెలుసుకోవచ్చు అండి. అస్తు. అటువంటప్పుడు మరి వర్తమాన కర్మ ప్రారబ్ధ కర్మను కూడా భస్మం చేయగలుగుతుందా మహోదయ?
చేయగలుగుతుందండి. వర్తమాన ఓకే. కర్మ ప్రారంభ కర్మను భస్మీభూతం చేయగలుగుతున్నమాట. నిష్కామ కర్మలు తీసుకొస్తున్నాడు. నాకు ఏ కర్మలు పుణ్యకర్మ వద్దు, పాపకర్మ పాపకర్మ అసలే వద్దు, పుణ్యకర్మ నాకు వద్దు. పుణ్యకర్మలు చేసిన కర్మలకు నాకు ఫలాకాంక్ష లేకుండా కర్మలు చేస్తాను, చేసి దాన్ని దగ్ధభీమం చేస్తాను. నాకు ఎటువంటివి కూడా వద్దు. నాకు మోక్ష విషయంలో మోక్షం కానీ కూడా ఆలోచించడం అన్నమాట. అంటే అది నేను నా కర్తవ్యం మోక్షాన్ని పొందాలి అంతే, పరమాత్మను పొందాలి, పరమాత్మ లక్ష్యం అంతే, రెండోది ఏ లక్ష్యం లేదు. సాంసారిక కామం ఎటువంటి లేదు నాకు. అటువంటి వ్యక్తి దాన్ని పొందగలుగుతా. ఆ ప్రయత్నించిన వర్తమాన కర్మ అది ప్రారంభ కర్మ నష్టం చేస్తుంది. ఓకే మహోదయ. అంటే రెండు కర్మల మీద మనం ఆధారపడి ఉంటాం. కాబట్టి వీడు సామ్రాజ్యంగా చెప్పినట్టు కూడా అవన్నీ ఆ, వాళ్ళ కర్మలను బట్టి ఉంటుంది మనకు. అవన్నీ చెప్తుందా కర్మల విషయంలో మనం ఆ పూర్తిగా పూర్వపర ప్రసంగం చూసినట్లయితే అక్కడ ఎక్కడో ఒకటి దోషం అయితే మనకు కనిపిస్తుంది, కర్మ అయితే కనిపిస్తున్నారు దాంట్లో. మనం అందుకే ఇదమిత్తం అనే సిద్ధాంత ఉదాహరణ తీసుకున్నప్పుడు దానికి ఇదమిత్తంగా చెప్పవచ్చు అనమాట. మనం కూడా శాతవాద సిద్ధాంత ఇలా ఉండొచ్చు, ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అంటే దాని యొక్క కర్మ ఏంటి? ప్రతి దానికి కారణం ఉంటుంది, ప్రతి దానికి ఒక హేతు ఉంటున్నమాట. హేతు లేకుండా ఏది ప్రారంభ మూలం లేకుండా ఏది కార్య అనేది జరగదన్నమాట, పరిణతి జరగదన్నమాట. ఏదో ఒక కారణం, ఇది ఒక స్థితి జరుగుతుందంటే కారణం లేకుండా కార్యం ఏది జరగదు. అట్లా ఏదో ఒకటి నిమిత్తం లేకుండా, ఏదో ఒకటి వచనం లేకుండా, ఏదైనా ప్రారంభం లేకుండా ఏది కూడా కర్మ జరగదు. ప్రతి దానికి కర్మ వెనక ఒక ఏదో ఉంటే స్థితి ఉంటుందన్నమాట. ఇప్పుడు మహాభారతంలో రామాయణం చూస్తాం, ప్రతి దానికి లింక్ ఉంటుంది. ఎందుకు జరిగిందంటే ద్రౌపది విషయంలో, కృష్ణ విషయంలో ఇలా చేసినామంటే అలా అట్లా ప్రతి దానికి కారణం జోడిస్తామన్నమాట. అట్లా ప్రతి దానికి కారణం ఉంటుంది, యథార్థం అది, దాని సత్యం, దాంట్లో సందేహం లేదు. అలా ఒకదాని కూడా కర్మ లింకులు కనెక్ట్ అయిపోతుంటాం, తెలియకుండా చాలా జరిగిపోతుంటామట. ఎక్కడెక్కడ మనం నిమ్మత్తి ఏర్పడ్డామో ఆ కర్మ అంతా మన మీదే ఉంటుందన్నమాట. ఆ కర్మాశని మనమే పాపమైన పుణ్యమైన మనం గ్రహించాలి. పుణ్యమైన మనం గ్రహించాలి, పాపమైన మనం గ్రహించాలి. ఒక జ్ఞానం, విశేషమైన జ్ఞానం కలిగినప్పుడు, వైరాగ్యం ఏర్పడినప్పుడు ఆ జ్ఞానం యొక్క సుఖం కూడా నాకు వద్దని చెప్పి ఆ అన్ని వదిలేసుకొని ఆ పరమాత్మ పట్ల లక్ష్యం పెట్టి పరమాత్మను పొందగలుగుతామన్నమాట. కొన్ని పుణ్యకర్మలు మనం అనుభవించాల్సిందే. పుణ్యకర్మను బట్టి అతనికి బుద్ధి సాత్వికం అవుతుంది, ఉత్తమ వ్యవస్థ మిగులుతుంది, ఉత్తమ ఆ సంతానం కలుగుతుంది, ఉత్తమ కుటుంబంలో ఆ జన్మ తీసుకొని ఉత్తమ వైరాగ్యాన్ని పొంది, ఉత్తమ జ్ఞానాన్ని పొంది, ఆ వ్యక్తికి ఇవన్నీ కూడా మనం చేసిన ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ జన్మకు ఒక ఉత్తమ కులం వైపు తీసుకెళ్ళడానికి, ఉత్తమ జ్ఞానం వైపు తీసుకెళ్ళి వీళ్ళు సహాయపడతామట. కాబట్టి మనం చేసిన పుణ్యకర్మలు కూడా మనం అనుభవించే పోతామట. అనుభవించిన తర్వాత ఇప్పుడు నూతనంగా చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చేసే కర్మ వైరాగ్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు చేసిన ఫలాన్ని ఆశించకుండా చేస్తాను, ఫలాన్ని ఆశించకుండా నేను దాన ధర్మాలు చేస్తాను, ఫలాన్ని ఆశించకుండా నేను యజ్ఞ యాగాలు చేస్తాను, ఫలాన్ని ఆశించకుండా పరోపకారం చేస్తాను, ఫలాన్ని ఆశించకుండా నేను ఈ కర్మ చేస్తాను. నా ఉద్దేశము పరమాత్మని మోక్షాన్ని పొందడము. అలాగా అప్పుడు నుంచి కర్మ ఆ చేసిన కర్మకు ఫలితాన్ని ఆశించడు. లేకపోతే ఏదో ఒకటి వాసన ఉంటుంది, లోకేసిన కావచ్చు, విట్టేసిన కావచ్చు, పుట్టేసిన కావచ్చు, ఏదో ఒక వాసన ఉంటుంది చేసిన కర్మ. ఎందుకంటే ఎవరు ఏ కర్మ చేసినా ఏం ఫలాన్ని ఆశించకుండా చేయదన్నమాట. ఏదో ఒక ఫల ప్రాప్తి ఉంటుంది, ఫల ఆకాంక్ష ఉంటుందన్నమాట. అందుకే ఏదో కామన ఉంటుంది కాబట్టి అటువంటి కామన లేకుండా ఉండాలంటే ఎప్పుడైతే వైరాగ్యం ఏర్పడుతుందో, జ్ఞానం ఆ సమాధి ద్వారా నీకు ఆ ఆత్మ సాక్షాత్కారం అవుతుందో అప్పుడు మాత్రం నువ్వు కర్మలు త్యాగం చేయగలుగుతావు. కానీ ఆత్మ సాక్షాత్కారం కానంత వరకు నీకు సంసారంలోని పదార్థాల పట్ల అది ఆ ధర్మబద్ధం కావచ్చు, న్యాయబద్ధం కావచ్చు, కామన ఉంటుంది. నాకు ఇట్లాంటి ఉత్తమ కర్మ కావు, ఉత్తమ పుణ్యకర్మ చేయాలి, పరోపకారం చేయాలి, మంచి పని చేయాలి, అది కూడా ఒక భావనే, కామన, అది కూడా కోరికే. దానికి కూడా సుఖం దాగి ఉంటుందన్నమాట. సుఖాన్ని అనుభూతిని పొందుతూ ఉంటాం తెలియకుండా. నాకేం లేదంటే నేను ఇంత చేశాను, అంత పదపకం చేశాను, అన్ని చేశాను, కానీ నాకు ఎటువంటి కామన కోరికలే అంటుంటాం. కానీ లోపల అనుభూతిని కూడా పొందుతూ ఉంటాం అని తెలియకుండానే. ఆనందానుభూతిని పొందుతూ ఉంటాం అన్నమాట. అంటే ఒక స్థిరంగా మోక్షం స్థిరంగా కావాలని ఉండాలన్నమాట. కోరుకోవడం కూడా కామనే మహోదయ. మోక్షం కావాలని కోరుకోవడం కూడా ఒక కామన. అంటే ఈ కామనే, కానీ ఆ కామ పట్ల అవిద్యాయుక్తమైన కామన ఉండదు, విద్యాయుక్తమైన కామన. శుద్ధ సత్వగుణ విద్యాయుక్తమైన కామన. కామన, ఆ ఓకే. అవిద్యాయుక్త మోహబద్ధమైన కామన ఉండదు అక్కడ. అక్కడ జ్ఞానపూర్వకమైన కామన ఉంటుంది అక్కడ. ప్రకాశం ఆనందాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి, పరమానందాన్ని పొందాలి, అది లక్ష్యం అక్కడ. ఓకేనా? కాబట్టి కామనే, ఓకే అది మహోదయ. కామన లేకుండా. ఎందుకంటే జీవాత్మక లక్షణం ఏంటి? ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, సుఖ దుఃఖ ఆత్మను లింగాని. ఆ ఇచ్ఛ అని ఒక ప్రయత్నం, ఇచ్ఛ లేకుండా అయితే ఏ పని చేయలేం మనం. అందుకే విద్యాయుక్తమైన ఇచ్ఛ, కోరిక, కామన ఉండాలి. అవిద్యాయుక్తమైన కోరిక, కామన ఉండకూడదు. మోహ మాయాన్ని ఇచ్చేటువంటి కామన ఉండకూడదు. సంసార ఆ బంధనాన్ని తెంచేటువంటి కామన ఉండాలి. సంసార బంధం లేనటువంటి కామన మనకు ఉండాలి. అప్పుడు నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుందన్నమాట. అస్తు మహోదయ. ఇప్పుడు మీ సమయం కూడా అస్తు. అవుతున్నది మహోదయ. ఇప్పుడు ఒక విషయం అస్తు మహోదయ, మహోదయ. ఇక్కడ ఈ కర్మ సిద్ధాంతానికి మన మాండవ్యముని తీసుకుంటే ఆ కర్మ సిద్ధాంతంలో కొంచెం ఇప్పుడు వీరు మాట్లాడిన దాంట్లో కొంచెం క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను మహోదయ. మాండవ్యముని ఒక తాలూకా ఒక ఇది కథ ఉంది కదా మహోదయ, అది ఏంటి తెలుసుకుంటే కథ?
మాండవముని ఏంటంటే ఆయన మునిగా ఉన్నాడు. చివరికి ఒకసారి కొంతమంది దొంగలు ధనాన్ని దొంగిలించి ఆ ఆశ్రమం వైపుగా పరిగెట్టి వెళ్తున్నప్పుడు ఈ భటులను భయపడి ఆ దొంగిలించిన ధనాన్ని ఆశ్రమంలో పడేసి వెళ్ళిపోతారు. ఈయన ధ్యానంలో ఉంటున్నప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతారు, ఇక్కడ ఇటు పోయారు దొంగలు వచ్చారంటే ఆయన ఏం మాట్లాడు, ఎందుకంటే ధ్యానంలో ఉన్నాడు. ఏం మాట్లాడు. మాట్లాడిపోయేసరికి వీళ్ళు కొంతసేపు చూసి లోపలికి వెళ్ళి చూస్తే ఆ ధనం అంతా ఉంటుంది. దాన్ని తీసుకొని వీళ్ళు వీడే మెయిన్ గా ఈ ముఠాలకంతరికి వీడే నాయకుడు, అందువల్ల వీడు మాట్లాడకుండా కూర్చొని చెప్పి ఈయన తీసుకెళ్లి రాజు దగ్గర తీసుకెళ్లి ఈయనేనండి ముఠా నాయకుడు, వీళ్ళ ఆశ్రమంలోనే అన్ని దొరికాయి, వీడేం మాట్లాడదని అడిగినప్పుడు అంటే అప్పుడు రాజు అడిగినా ఈయన ధ్యానం ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడండి. మాట్లాడపోయేసరికి ఈయనకి ఈ అపానం ద్వారా ఒక శూలాన్ని ఎక్కించేయండి రా వీడికి ఇదే శిక్ష అని చెప్పి శిక్ష వేస్తారు. అంటే ఆ తర్వాత అతను ఆ శిక్షలో ఉంటున్నప్పుడు తన శిష్యులందరూ వస్తారండి అక్కడ ఆయన చూడడానికి. వస్తున్నప్పుడు ఏంటి గురు మీరు ఏం చేశారండి మీకు శిక్ష, మీకు ఎందువల్ల శిక్ష ఉందంటే మాండవ్యముని జీవితాంతం తపస్సు చేసినానికి ఎందుకు శిక్ష ఉందంటే ఆయన ఇది నా కర్మ ఫలం, దీన్ని ఎవరు ఏం చేయడానికి లేదు, ఇది రాజుని తప్పబడడానికి లేదు, ఆ దొంగల్ని తప్పబడడానికి లేదు, ఈ భటుల్ని తప్పబడడానికి లేదు, ఇది నా కర్మఫలం అని చెప్పేటప్పుడు ఆ భటులు పరిగెట్టి రాజు చెప్తారండి ఇలా మాట్లాడుతున్నాడు నేను ఆయన అంటే రాజు వచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి అది తీసేయమంటాడండి ఆ స్థూలాన్ని. కానీ తీయడం అవ్వకంటే అది ఒక ఎంతవరకు అయితే బయటకు వచ్చిందో అక్కడ నరికేసి పంపించేస్తారండి. అక్కడ మరి కర్మ సిద్ధాంతం మరి ఇంత తపస్వికి అలా వచ్చిందంటే ఏదో ప్రారంభ కర్మ ఎక్కడో దగ్గర ఉంటుంది, అది మనకి లేదు పూర్తిగా అని అది కర్మలు లేవు అని చెప్పడానికి సిద్ధాంతం ఇప్పుడు వీళ్ళు అడిగిన ప్రశ్న ఆ రీతిగానే ఉంది కదా మహోదయ. మొత్తం కర్మలు ఉంటాయి, అందుకే అది ఇప్పుడు పెద్దానికి మంచి దాంట్లో సందేహం లేదు. ఓకే, ఇది కూడా ఒక కథాంశం చెప్తారు కాబట్టి అలాగే ఒకసారి మనకు అందుకే యోగి వ్యక్తి జ్ఞాని వ్యక్తి ఎప్పుడైనా ఎటువంటి కర్మ వచ్చినా దానికి భయపడదన్నమాట, అన్నిటికీ సిద్ధంగా ఉంటుంది అన్నమాట. అది ఎటువంటి సిచ్యువేషన్ కూడా అంటే కర్మ ఉంటుంది, ప్రారంభం ఉంటుంది, దానికి ఏదో కారణం లేకుండా కార్యం జరగదు. అందుకే తెలుసుకునే కాబట్టి ఇప్పుడు వాళ్ళు రాజైనా భటులైనా అక్కడ వచ్చిన వాళ్ళు ఏదైనా ప్రత్యక్షం చూసిన ప్రమాదార్థంగా వాళ్ళు తీసుకెళ్లి ఆయన శిక్ష దొంగ అనుకున్నారు అనమాట, మాట్లాడకపోతే నిజం అనుకున్నారు అనమాట. అక్కడ మనకు ఏ ప్రూఫ్ లేదు కదా, అది చెప్పడానికి అది పరమాత్మ తెలుసు. నా కర్మ ఇప్పుడు నేను చేయడానికి అనిపిస్తున్నా అంటే ఏదో కర్మ ప్రారంభం ఉంది, ఏదో చేశాను నేను కూడా అట్లాగా. అందుకే వాళ్ళు అదే అనుకునేప్పుడు ఏం చేస్తే ఇప్పుడు మరి నిరూపించడం ఏం లేదు, ఏ సాక్ష్యం లేదు, ఏం చెప్పగలుగుతాడు, అది కనిపించిన ప్రత్యక్ష ప్రమాణం కాబట్టి అది మనకు మన కర్మ అనుకోంటప్పుడు. జీ నాగమణి గారు, నాగమణి గారు మహోదయ ఒక ఒక చిన్న ఒక దగ్గర చదివాను మహోదయ. ఇప్పుడు మీరు చెప్పినటువంటి భావాన్ని రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే కర్త వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును, జరగనిది ఎవరెంత ప్రయత్నించినను జరగదు, జరగవలసిన దానిని ఎవరెంత అడ్డు పెట్టినను జరిగియే తీరును, కాబట్టి మౌనముగా ఉండటే ఉత్తమము అని రమణ మహర్షి గారు చెప్పారు మాది. కొన్ని విషయాల్లో ఇప్పుడు వాళ్ళని వాదించడానికి ఉండాలి కదా, వాళ్ళకి ఆడడం ఉండాలి, ఈయనకైనా చెప్పడానికి ఉండాలి. ఏం లేని వాళ్ళకి ఏం చెప్తాడు, వాళ్ళు ప్రత్యక్షం కనిపించిన ప్రమాణం తెలుసుకున్నా ఆట దానికి నా దగ్గర లేదంటే నేను చెప్పను. ఇప్పుడు వాళ్ళకు నేను దొంగని కాని చెప్తే నమ్ముతుందా, అది వాళ్ళకి చెప్పలేము. ఇప్పుడు అటువంటి స్థితి వచ్చి పడింది అన్నమాట. దానికి నేను కాదండి ఎవరో చేసిపోయారు ఎవరో ఇచ్చేది, ఇప్పుడు అదే అక్కడ వేసి వెళ్ళి పారిపోయిన వాళ్ళు అయితే అక్కడ ఎవరు లేదు మనకు. అప్పుడు ఏమంటాం మనం దాన్ని చూసి, వాళ్ళకి ప్రత్యక్ష ప్రమాణం కనిపిస్తుంది, అది వాళ్ళకి ఏం చెప్పలేము అనమాట. అందుకే ఏ జరిగింది అక్కడ, మనం మీద ఆపలేము దాన్ని. ఒకవేళ వాళ్ళు చెప్పినా వినరు, నువ్వు తప్ప అబద్ధం చెప్తున్నావు అంటాడు. నేను చెప్తే నమ్మదు కదా. అప్పుడు దొంగని ఇప్పుడు ముద్ర వేసినప్పుడు వాడు నేను చెప్తే దొంగ మాట నమ్ముతాడా? ఆ నమ్మే మాట అయితే అంతవరకు సిచ్యువేషన్ రాదు. ఆ సిచ్యువేషన్ నిజంగా అంతవరకు ఉంటేనా ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఉన్నట్లయితే ఎప్పుడు ముందే అడగదు, అంతవరకు దొంగగా ముద్రని వేదనమాట. స్వామీజీ నువ్వు ఇట్లా తపస్సు నువ్వు ఆ దొంగ సాధ్యమైతే నువ్వు అయి ఉండవు, ఇలా వచ్చిందంటే ఏదో ఒకటి నిజంగా విచారమైన వ్యక్తి రాజు అయితేనే ముందు విచారిస్తాడనమాట. అలాగా అనుకోకుండా కనిపించిన భటుల్లాగా సామాన్య వ్యక్తిలాగా అలాగా పరీక్షించడం అన్నమాట. అలాగా దోషాన్ని ఆరోపించడం అన్నమాట. ఓకేనా? కాబట్టి ఒకసారి ఏదో అంటే ఈ విషయంలో సందర్భాన్ని బట్టి ఒక తపస్వి వ్యక్తి తపస్సు చేస్తుంటే అది అంతా వ్యాపించిపోయింది అన్నమాట. అప్పుడు రాజు ఉండి ఆ తపస్విని తీసుకుందండి మన రాజమహల్లోకి అంటే ముందు వెళ్ళి భటులు వెళ్తారు. ఏ స్వామి లే, అక్కడ మా రాజుగారు పిలుస్తున్నా రావాలంటే చెప్పాడు. పాప ఆయన సైలెంట్గా ఏం మాట్లాడు అనుకునే రాజు సేవకుడు ఏంటాడు, భటుడు అయిపోయి ఉంటాడు అని చెప్పి అలాగే మెల్లగా కూర్చున్నాడు. ఇంకా తర్వాత వచ్చి ఆయన రావడం లేదండి, బలవంత పెట్టినా కూడా
అంటే అప్పుడు మళ్ళీ తర్వాత మంత్రిని పంపిస్తామంట. అంటే కొంచెం బాగా దానికంటే ఒక సేనాపతి పని మీద స్వామి మీరు రావాలంట, అక్కడ రాజ్యానికి రమ్మని చెప్పారని ఒక కొంచెం అధికారికంగా చెప్పాడన్నమాట. ఇంకో మంత్రి వచ్చే తర్వాత అప్పుడు రాలేదు. మంత్రి ఇంక వినమ్మది వచ్చి, హే స్వామి, మీరు ఇక్కడ చాలా తపస్సు చేస్తున్నారు, చాలా మీ కీర్తి ప్రతిష్టలు అంతా వ్యాపించి ఉన్నాయి, మిమ్మల్ని దర్శించుకోవాలనుకుంటున్నారు, కృపయ మీరు రండి అని చెప్పి గౌరవంగా వినమ్రతాపూర్వకంగా తీసుకుపోవడానికి మంత్రి ప్రయత్నం చేశాడు. ఆయన రాలేదు. తర్వాత రాజే వచ్చాడు. రాజు వచ్చేసి కాళ్ళకి నమస్కారం పెట్టుకుని, ఆ స్థితిని చూడగానే నమస్కరించుకుని అష్టాంగ ప్రణామం చేసేసి, స్వామీజీ మీ ఖ్యాతి నేను చాలా విన్నాను, మీరు మహాన్ యోగులు, మహాన్ ఋషిత్వాన్ని పొంది ఉన్నారు, బ్రహ్మతత్వాన్ని పొందినారు, ఆ బ్రహ్మజ్ఞాన్ని పొందాలి అనుకుంటున్నాను నేను కూడా. అలాగే మన లోక సమాజ కళ్యాణం కొరకు మీ వైపు నుంచి నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను, సమాజానికి అందరికి పరిచయించాలనుకుంటున్నాను. అలాగా ఆ రకం చెప్తానంట. అంటే వాళ్ళ కర్మలను బట్టి తెలిసిపోతుంది ఎవరు ఏ స్థితిలో ఉన్నారు. ఆయన చెప్పాల్సిన అవసరం ఈయన ఖచ్చితంగా రాజే ఉంటాడు, ఇతని ఖచ్చితంగా వ్యవహారాన్ని బట్టి ఈయన మంత్రి ఉంటాడు, వీడు సేవకుడై ఉంటాడు. ఆ కర్మలను బట్టి మన ప్రత్యక్ష అలాగా సూక్ష్మ కర్మలు కూడా విజ్ఞత కలిగిన వ్యక్తులు అన్ని కూడా తెలుసుకుంటారు అన్నమాట. ఆ కర్మలు ఏంటి అనేది. కొన్ని కర్మలు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళతో ఏం మాట్లాడితే నువ్వు ఎందుకు అలా మాట్లాడావు అని కంప్లైంట్ ఇస్తాడు అక్కడ పోయి, ఈ వ్యక్తి ఎలా మాట్లాడే వాళ్ళ యోగ్యత ఎవరు ఎలాంటి యోగ్యత ఉందో ఆ యోగ్యతానుసారంగా కర్మలు పనిచేస్తుంటారు. అలాగే ప్రతిదీ కూడా కర్మ బట్టే ఉంటుంది. మహోదయ మనము కొన్ని సుమంగళి విషయాలకు గారు అందరికి సమానం మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సుమంగళి గారు కొంతమంది ఆడపిల్లలు చదువుకుంటాం అన్నా కూడా మీకు చదవద్దు అని చెప్పి మూలన కూర్చోబెట్టారు అని అంటున్నారు. దానికి కర్మేనండి. పృష్ఠభూమి ఎందుకు కరెక్టే. ఆ గురువు గారు కర్మనొద్దు అక్కడ పృష్ఠభూమి ఒక నిమిషం వాళ్ళు అండి. ఆ కుటుంబరావు ఆడపిల్లని గారు చదివించినప్పుడు ఘటనా విశేషం చూసేదన్నమాట. ఆ ఘటనా విశేషం గురువు గారు చూసేది కాబట్టి ప్రత్యక్షంగా కుటుంబరావు అనుభూతి గారు ఉంది ఆగండి కాబట్టి సార్. వాళ్ళు భయపడుతుంది అనమాట. లేట్ ఎందుకు భయపడుతుందిగా అలా వెనక గురు పృష్ఠభూమిలో వాళ్ళు ఏదో ప్రత్యక్ష ఘటన చూసి అలాంటి ఘటన అవును, జరిగిందన్నమాట, అదే అలాంటి పూర్వపు ఘటన వాళ్ళు రోజుల్లో జరగకూడదు ఈ అట్లానే అమ్మాయిలకు అని వాళ్ళు భయపడుతుంది. చేశారు. మిగతా అంతా అలా ఉండొచ్చు కదా. అవును, ఆ అమ్మాయి కర్మ ఆడపిల్లలకి ఎందుకు అనుకోవాలి, కుటుంబరావు వర్తమాన గారు కర్మ ఆగండి. సురక్షితంగా ఉంచేవాళ్ళు గురువు గారు కదా. గురువు గారు చెప్పండి గురువు గారు చెప్పండి. క్షమించండి. గురుగారు ఉమ్. క్షమించండి. నేను నా స్వానుభవంగా 15 సంవత్సరాల నుంచి ఈ మార్గంలోకి వచ్చినాక నాలోనే మార్పు, నేను నా నా అబ్జర్వేషన్ నా వరకు నేను చూసుకుంటున్నాను. దానికి సన్మార్గంలోకి చాలా చాలా మార్పులు వచ్చినాయి పాత రోజుల నుంచి. అదే ఆ కర్మలను బట్టే నాకు అనుభవం అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకు తెలియకుండా చేసిన ఎన్నో కర్మల అనుభవము, వాటిని అనుభవించక తీరదు. కానీ అది మంచి మార్గంలో ఓర్పుతో వెళ్తూనే ఉంటే, ఇప్పుడు మీరు అందరూ అడిగిన ప్రశ్నకి మన కర్మలు మనమే అబ్జర్వ్ చేసుకున్నా కూడా నాకైతే అర్థమవుతుంది కొద్ది కొద్దిగా. ఇప్పుడు తమ బోటి వాళ్ళతో నాకు భాగ్యం కలగటం ఇదంతా అట్లా చేసుకుంటూ వస్తూనే మార్గం మంచి సుమమ్మకమైంది నాకు. వేరే వేరే గురువుల ద్వారా వచ్చే ఒక్కొక్క గురువు ఒక్కొక్క టైంలో అట్లా. జీ అవునండి. అలాగా నిజంగా అనుభవంలోకి వస్తూ ఉంటాయి అట్లా ప్రతిదీ మనకి మనం మన చదివే కొద్దీ పూర్వజన్మ జ్ఞానం పెరిగే కొద్దీ సుకృతం మనకు చాలా ఉంటదండి. విషయాలు మీరు ఇంతసేపు మాట్లాడగలుగుతున్నా అంటే మీకు అవి కొన్ని అనుభూతి కలుగుతున్నాయి అన్నమాట. అలా మనకు మనలో ఆ సంస్కారం ఉంది కాబట్టి అది అస్తవ్యస్తంగా పడి ఉంది. కొన్ని కర్మలు అలా ఉన్నాయి, దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఆలంబన వచ్చింది, నిమిత్తం ఏర్పడింది, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం, వర్తమాన పురుషాలు చేస్తున్నాం, ఇవన్నీ మనం కదులుతున్నాం అన్నమాట. జ్ఞాన విజ్ఞానంతో కలుగుతుంది, అది కనీసం విచారించగలుగుతున్నాం. అలా ప్రతిదీ కూడా కర్మ వెనుక చాలా రహస్యాలు ఉంటాయి. ప్రతిదీ కూడా కారణం లేకుండా జరగదు. ఇప్పుడు అది మన వర్తమానం అంటే ప్రతి కర్మ ఆ భగవంతుడు ఆ పరమాత్మ చేస్తున్నారనే స్థితిలోకి వస్తున్నారు స్లోగా. మహోదయ అదే ఇంకో విషయం వర్తమాన కర్మ మహోదయ, కూడా ఉంటుందంటున్నారు కాబట్టి వాళ్ళ వర్తమాన కర్మ భయం అనేది వీళ్ళ మీద చూపిస్తా ఉంటుంది. వర్తమాన భయం చూపిస్తున్నాం అట. వాళ్ళ ఘటన విషయం అది జరిగింది కాబట్టి ఈ ఘటన వల్ల వాళ్ళు జరగకూడదు, భయపడుతున్నాం అట. ఈ రోజు అమ్మాయిలు ఎలా మన ఉండాలని చెప్పి ఇంట్లో మన పిల్లలు తల్లిదండ్రులు ఆలోచించవచ్చు కదా. సురక్షితంగా ఉండాలి అని ఆ అనుకొని అట్లా చేశారు. అట్లా వెనక వీళ్ళకి కారణం ఉంటుంది, ధనాభావం ఉంటుంది, కానీ ఘటనా ఆ విశేషం కారణం ఉంటుంది, వల్ల ఘటనా విశేషం ఉంటుంది. ఆ కారణం వల్ల చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఉంటారు కదా మహోదయ. ఆడపిల్లలు ఏమో తక్కువలో ఉంటారు, మగపిల్లలు ఏమో హైలో తక్కువ ఉంటారు. లేదండి. వాళ్ళు కొన్ని వాళ్ళు వర్తమాన పురుషార్థం కానీ వర్తమానం చూస్తున్న వాళ్ళు భగవంతుడు నీకు ప్రారంభం ప్రకారం ఏ జన్మలో ఇచ్చేసాడు, దానికి మళ్ళీ ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. వచ్చిన తర్వాత పిల్లల యొక్క వ్యవహారాన్ని బట్టి వీళ్ళు బాగా గట్టిగా సంకల్పబద్ధంగా ఉండి నమ్మకంగా విశ్వాసంగా ఉంటే ఏ తల్లిదండ్రులు అనుమానిస్తా అండి. మన పిల్లలకు మన కథ ఏంటో స్థితిని మనకు తెలుసా అండి. దాన్ని బట్టి మనం ముందుకు తీసుకెళ్తామంట. మన పిల్లవాడు సమర్థవంతుడైనా అంటే ఒక 1,00,000 రూపాయలు ఇచ్చి జైల్లో నువ్వు బిజినెస్ చేసుకోమని చెప్తామంట, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోని చెప్తాం.
మన వాళ్ళు ఆ యోగ్యత లేనప్పుడు మనకు ఒక 1000 రూపాయలలోనే భయపడతామంట. ఎందుకు ఇస్తాం? మన యోగ్యత మనకి లేదు. నమ్మకం లేకపోతే 1 రూపాయి కూడా నమ్మకం ఇవ్వం. లేదనమాట. అలా ఎంతమంది పిల్లలు ఉన్నారంటే మనకు పిల్లలు 1,00,000 రూపాయలు ఇచ్చి మనం వ్యాపారం చేసుకొని మొదలు పెట్టుకొని చెప్తున్నామా? అలా ఏ కాదు తల్లి మహోదయ, ఇవ్వడానికి నేను నమ్మకం ఇప్పుడు లేదు. మంచివి చెప్పట్లే, అలా మీరు చెప్పేవన్నీ అటు కొన్ని నడుస్తా ఉంటాయి. వాళ్ళని 3rd క్లాస్లోనో 5th క్లాస్లోనో ఆపేసేసేసి పెళ్లి చేసేసి పంపించేసి ఏదో నార్మల్ గా పెళ్లి చేసి పంపించేశారనుకోండి, వాళ్ళ స్థితి అది ఎలా వాళ్ళ ఉంటుంది? సామర్థ్యం కానీ ఆ వాళ్ళ పిల్లల్ని ఎక్కువ స్థితి ఎలా చదివించి ఉందంటే కోతలను ఎక్కువ వాళ్ళ దగ్గర చదివించేసి ఆ వాళ్ళకి జ్ఞానం ఉద్యోగాలు లేదు. ఇస్తే వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది? తల్లిదండ్రుల దగ్గర ఆ జ్ఞానం లేదు, ఆ సామర్థ్యం లేదు. లేదు కాబట్టి నేను అదే, వాళ్ళు ఆ వెనక్కి భయం అనే కారణం ఉంది భయం కాబట్టి. కాదు. అది ఇంకా మనం వెనక్కి వెళ్ళిపోతాం కాలం ప్రారంభులకి. భగవంతుడు అటువంటి కుటుంబానికి తెచ్చిపెట్టే వాళ్ళు చదివించుకోలేకపోతున్నారు, దాన్ని చూసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళ ఆలోచన విధానం బట్టి వాళ్ళు అంతదికి ఆలోచించగలుగుతున్నారు. అంతకని ఎక్కువ ఆలోచించే శక్తి లేదు వాళ్ళ దగ్గర, సామర్థ్యం లేదు, ఇంకా చదివించే శక్తి స్తోమత లేదన్నమాట. అంతే అందుకని అంతే. అక్కడే ఆగిపోతుంది అన్నమాట. మళ్ళీ మీరు ఎవరి దగ్గర చెప్పిన విషయం ఐశ్వర్యం ఉందో, మహోదయ, బలం ఉందో, విజ్ఞానం ఉందో, బుద్ధి ఉందో, బలం ఉందో, ఎవరు అక్కడికి ఆగిపోదండి. బలము, ఐశ్వర్యం, బుద్ధి, విజ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ శక్తి సామర్థ్యం బట్టి వాళ్ళు తగ్గట్టుగా తోచుకుంటాం. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వెతుక్కుంటుంది అన్నమాట. మహోదయ వాళ్ళ యొక్క ఇప్పుడు స్థాయిని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని వెతుక్కుంటుంది అన్నమాట. ఓకే మహోదయ, మీరు ఇప్పుడు చెప్పిన విషయంలో ఇప్పుడు ఈ రోజు పాఠంలో మనం తెలుసుకున్నాం మహోదయ, బాహ్య పదార్థాన అనులబ్ధత్వాత్ అని మీరు ఎలా చెప్తున్నారో, ఇప్పుడు వాళ్ళు పుట్టిన స్థలంలో బాహ్య పదార్థాలు వేరే విధంగా ఉన్నాయనుకోండి మహోదయ, అప్పుడు వాటి అనులబ్ధే కదా వాసన అవుతుంది కదా మహోదయ. పదార్థాలు ఏ అది మరి రకంగా ఉంటే, ఏ రకం విషయం ఉంటే అట్లా అదే రకం వాసన సంస్కారం ఏర్పడుతుంది. ప్రారంభం వస్తుంది. ఇప్పుడు విభాండక మహర్షి ఋష్యశృంగుడిని అడవిలో ఏమీ తెలియకుండా పెంచాడు. వాళ్ళు మొదటిసారిగా ఈ దృష్టాంతం రేపు చెప్పుకుందాం. ఓకే, రేపు చెప్పండి. ఓకే, నా సమయం అతిక్రమిస్తుంది. విషయం ఇది మనకు కర్మఫల సిద్ధాంతం ఎంత మాట్లాడుకున్నా దాంట్లో ఏదో ఒకటి మనకు మాట్లాడుకో అనిపిస్తుంది. దాంట్లో తప్పు లేదు. ఓకేనా, కావాలంటే రేపు మనము మళ్ళీ దాన్ని విచారించుకుందామండి. ఓకేనా, ఎందుకంటే ఈ విషయం అటువంటిది అన్నమాట. ఇది ఎంత మాట్లాడుకున్నా ఒకదాని తొవ్వే కొద్ది వస్తూనే ఉంటుంది అన్నమాట. ఎందుకు గట్ల అనేక రకాలు చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి మానవుడి చరిత్ర భిన్న భిన్నంగా ఉంది, ప్రతి మానవుడిలో కర్మలు భిన్న భిన్నంగా ఉన్నాయి. అందుకే ఇవన్నీ ఆలోచిస్తున్నాం అన్నమాట. అంత సమానంగా ఉంటే ఇవన్నీ ఎందుకు? ఓకేనా, ఓకే, ఉత్తమం. అలా విచారించుకుంటూ ఉన్నట్లయితే మనలో కూడా మన నుంచి ఆలోచించుకోగలుగుతాం అన్నమాట. ఓకేనా, ఈ విషయాన్ని మనం రేపు చర్చించుకుందాం మళ్ళీ. ఓకే, నమస్తే మహోదయ. నమస్తే మహోదయ, ధన్యవాదాలు. జీ నమస్కారం నమస్తే. ఆచార్య, ధన్యవాదాలు. శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం నమస్తే, ధన్యవాదాలు ఆచార్య.